సో ఓకే, థ్యాంక్ యూ అందరికి సార్. వెల్కమ్ అండి. నమస్తే. ఇట్స్ అద్భుతమైన నమస్తే సెషన్. సార్. ఐఎమ్ సారీ, బికాస్ ఆఫ్ ఎగ్జామినేషన్ డ్యూటీ వల్ల నేను మీకు టైంకి నేను ఓకే, చేయలేకపోయాను. బట్ ఇన్ పర్లేదు సార్. బిట్వీన్ మా ఫ్రెండ్ ఇల్లుందని ఇక్కడ వచ్చేసి ఇమీడియట్లీ స్టార్ట్ చేశాను నేను. ఐఎమ్ సో హ్యాపీ. డాక్టర్ సరితా వల్లభనేని, వన్ ఆఫ్ ద హైలీ ఎక్స్పర్ట్ అండ్ రిసోర్స్ పర్సన్. ఏం చెప్పాలంటే ప్రొఫెసర్, ఎండిఎస్, ఎక్స్పర్ట్ ఇన్ డెంటల్ ఎస్పెషల్లీ. అంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ కూడా చాలా సరళమైనటువంటి వ్యక్తిత్వంతో మనందరికి కూడా మార్గదర్శనం చేయడానికి వారు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర భారస్వామ్యాన్ ట్రస్ట్ తరపు నుంచి డాక్టర్ సరితా వల్లభనేని మేడం, హృదయపూర్వకంగా మీకు స్వాగతం అండి. ఓం. అందరూ హృదయపూర్వకంగా ఓంతో స్వాగతం చేద్దాం. ఓం. మన సంస్కృతి అండి, మన సంస్కృతి జ్ఞానవంతులని గౌరవించడం, మన సంస్కృతి జ్ఞానవంతులని దైవంతో సమానంగా ఆదరించి వారి నుంచి జ్ఞానాన్ని తీసుకోవడం. మన అదృష్టం, మన చుట్టూరా ఇంతమంది జ్ఞానవంతులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మన అజ్ఞానంతో మనం ఎంతో నష్టపోతున్నామండి. ఈ రోజుల్లో చాలా నష్టపోతున్నాం. నిజంగా చెప్పాలంటే మన అజ్ఞానమే మన రోగాలకి మూల కారణం. యోగ ఋషి పరంపూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారు ఏదైతే అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారో, గ్రామాల్లో కూడా ఈ జ్ఞానాన్ని తీసుకువెళ్ళాలి. యోగా, ఆయుర్వేదం, అలాగే భారతీయ విద్యా విధానం, యజ్ఞం, అద్భుతమైన సుసంస్కృతి, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం జ్ఞానవంతమైన జీవనం జీవించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మన చుట్టూ కూడా ఎంతో మంది నిస్వార్థంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన అదృష్టం, డాక్టర్ సరితా వల్లభనేని గారు కూడా అద్భుతమైన వ్యక్తిత్వం అండి. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా యోగా ప్రాక్టీషనర్ అండ్ చాలా యాక్టివ్ గా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుందండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అడగగానే హృదయంతో యాక్సెప్ట్ చేసి, మేడం మా వాళ్ళందరూ జిల్లాల్లోకించి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, తర్వాత హైదరాబాద్, మేడ్చల్, వివిధ జిల్లాల్లో, మహబూబ్ నగర్, అక్కడి నుంచి ఇందులో యాడ్ అయ్యారు. సో ఈ సెషన్ ఇది ఆయుర్వేదిక్ అభియానాన్ని స్టార్ట్ చేశాం. దీని అర్థము అలోపతి మనం వ్యతిరేకమని కాదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మనము దేన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే స్పష్టత మనకు రావాలి. ఆయుర్వేదం మన భారతీయ అద్భుతమైన జ్ఞాన సంపద. అట్లానే మోడర్న్ గా వచ్చినటువంటి ఏదైతే మార్పులు ఉన్నాయో, చేంజెస్ ఉన్నాయో, అలాంటి జ్ఞానాన్ని వాళ్ళు అభ్యాసం చేసి, డాక్టర్ సరితా వల్లభనేని గారు హైలీ అభ్యాసం చేసి వాళ్ళు పొందిన జ్ఞానాన్ని, ప్రివెంటివ్ టెక్నిక్స్ ని మనకు సరి అయిన అవగాహన ఇవ్వడానికి ఈరోజు వచ్చారండి. సో మనం తప్పకుండా నాలెడ్జ్ తీసుకుందాం. సో మేడం, ఒక్కొక్క నిమిషం ఇంపార్టెంట్ కాబట్టి సో డైరెక్ట్ ఈ రోజు మేము చాలా మంది ఇంతకు ముందు ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ లేకుండే మేడం, ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య డెంటల్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్, ఎన్ని ప్రాబ్లమ్స్ అండి. సో మీలాంటి అద్భుతమైన నైపుణ్యం కలిగినటువంటి వారు మాకు తెలియజేయడం, ముఖ్యంగా ఈ డెంటల్ సమస్యలని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఎందుకు వస్తున్నాయి, ఏమైతున్నాయి అని. సో ఈ రోజు అద్భుతమైన సెషన్. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ సరితా వల్లభనేని మేడం, కైండ్లీ మీ యొక్క అద్భుతమైన సెషన్ ద్వారా మాకు నాలెడ్జ్ ని అందివ్వవలసిందిగా కోరుతున్నాను. ఓవర్ టు డాక్టర్ సరితా వల్లభనేని మేడం. సార్, అంటే ఇందాక విన్న వాళ్ళందరికీ మళ్ళీ రెపిటేషన్ అవుతుంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ కిషోర్ గారు. అది మొదట్లో నేను చిన్న ఈ ప్రెజెంటేషన్ ఒకటి చెప్తానండి, ఒక 10-15 minutes. తర్వాత పార్టిసిపెంట్స్ కి ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే, ఎనీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే నన్ను అడగొచ్చు, దానికి నేను జవాబులు ఇస్తాను. అవును మేడం, మనకు 7:30 దాకా సెషన్ ఉంది మేడం. yes sir. సో మీరు ఫీల్ ఫ్రీ తీసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్స్ అండి. వాళ్ళందరికీ మళ్ళీ రెపిటేషన్ అవుతుంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ కిషోర్ గారు. చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం, మీ ఆడియో కట్ అయింది, ఒక్క నిమిషం ఉండండి. ఓకే సార్. ఇప్పుడు రైట్ మేడం, స్టార్ట్. సార్ ఇప్పుడు వినిపిస్తుందా అండి? yes, is it ekdam clear madam? Is it audible? ekdam audible సార్, ఇది కనిపిస్తుందా అండి? విజిబుల్ మేడం. ఓకే, సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి. దంత ఆరోగ్యం గురించి. ఓకే, సో ఐఎమ్ డాక్టర్ సరితా, ఆర్కే సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ సార్. సో నోటి ఆరోగ్యం అంటే ఏంటో ఇందాకే మనం తెలుసుకున్నాము. అంటే నోరు అంటే 3 parts అండి. ఒకటి దంతాలు, చిగుళ్ళు, మరి మొత్తం నోరు. అంటే
ఇంకొకటి ఏంటంటే నోటి ఆరోగ్యంలో మనం చేయాల్సినవి చేయకూడనివి అని ఇందాక స్టార్ట్ చేశాను. ఇది బహుశా కొంతమందికి మళ్ళీ రిపిటేషన్ అయి ఉండొచ్చు. ప్రతిరోజు మనం మార్నింగ్ బ్రష్ చేసుకుంటామండి, నైట్ బ్రష్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఓకే. రెండోది ఎంతసేపు బ్రష్ చేసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే 2 మినిట్స్ మాత్రమే బ్రష్ చేయాలి. 2 మినిట్స్ కన్నా ఎక్కువ బ్రష్ చేస్తే పళ్ళు అరిగిపోతాయి. 2 మినిట్స్ కన్నా తక్కువ బ్రష్ చేస్తే తిన్న ఆహార పదార్థాలన్నీ కంప్లీట్ గా క్లీన్ కావన్నమాట. తర్వాత మన టూత్ బ్రష్ ని ప్రతి 3 నెలలకి ఒకసారి తప్పనిసరిగా మార్చాలి. పీచు పదార్థాలు ఉన్నవి ఎక్కువగా తినాలి. ఆహార పదార్థాల్లో తీపి పదార్థాలు తినొచ్చు, తినకూడదని కాదు, కానీ ఎప్పుడు తీపి పదార్థాలు తిన్నా సరే 2 మీల్స్ కి మధ్య అని చెప్పి చెప్తామన్నమాట. ఓకే. 2 మీల్స్ అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య తీపి పదార్థాలు తినండి, లేదా లంచ్ కి డిన్నర్ కి మధ్య తీపి పదార్థాలు తినండి. కానీ రాత్రిపూట గనక మీరు తీపి పదార్థాలు తిని బ్రష్ చేసుకోకుండా పడుకుంటే గనక తిన్న ఆహార పదార్థం పళ్ళల్లో ఇరుక్కుని యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మన నోటి ఆరోగ్యం కోసం చేయకూడనివి ఏంటి? ధూమపానం, సిగరెట్ స్మోకింగ్ చేయకూడదు, లేదా నోటితో గోల్డెని కొరకకూడదు, కాఫీ టీ వద్దు. పళ్ళు నూరటం అనే హ్యాబిట్ కొంతమందికి ఉంటుందండి. పగలపూట అయితే కోపంతో పళ్ళు నూరుతారు, కొంతమందికి రాత్రి పడుకున్న తర్వాత పళ్ళు నూరే హ్యాబిట్ ఉంటుంది అనమాట. దాన్ని బ్రక్సిజం అని అంటారు. సో అలా ఏదన్నా ఉంటే కనుక దానికి కూడా చికిత్స ఉంది, అది కూడా ట్రీట్ చేసుకోవచ్చు. అనవసరమైన వస్తువులు కొంతమంది అన్ని నోట్తో తీస్తూ ఉంటారు. మంది మౌత్ అనేది అది ఓపెనర్ కాదండి, బాటిల్ ఓపెనరో లేకపోతే ఇంకొక ఓపెనరో కాదు. సో అలాంటివి చేయమాకండి. రెండోది, ఇది ఆరోగ్యకరమైన ఆహారం. సో మనందరికీ తెలిసిందే ఏమి తినాలి అనేది, ఇది ఏమి తినకూడదు అనేది. కనిపిస్తుందండి సాయిబాబా సార్? అంత ప్రెజెంటేషన్ క్లియర్ గా ఉందండి? హలో మేడం, ఎక్దమ్ క్లియర్ కనిపిస్తుంది. ఓకే సార్, ఎప్పుడైనా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం చెప్పండి సార్. ఎక్దమ్ నేను చూస్తున్నా మేడం. నేను ఓకే. సో ఏది తినకూడదు అనే ఆహారం ఇది సార్. సో జనరల్ గా సాధారణంగా మనకు వచ్చే పంటి సమస్యలు ఏంటి? పుచ్చుపళ్ళు, లేదా పంటి నొప్పి, లేదా పళ్ళు ఊడిపోవడం లేదా విరిగిపోవటం, పళ్ళ మధ్య సందులు రావటం, లేదా పళ్ళ పైన గార పట్టడం. సో ఇది పుచ్చుపళ్ళు అంటారు కదా మనం. ఇది ఇనీషియల్ స్టేజెస్ లో, ఇది స్టార్టింగ్ స్టేజెస్ లో ఇట్లా ఉంటుందండి. స్టార్టింగ్ స్టేజెస్ లో గనక మనం ఫిల్లింగ్ చేయించుకుంటే ఇది ఇంకా పెద్దది కాదు. ఓకే. సో ఫిల్లింగ్స్ అనేది రకాలుగా ఉంటాయి. ఇలా స్టార్టింగ్ స్టేజెస్ లో ఫిల్లింగ్ చేయించుకుంటే గనక మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత మనకు వచ్చేది పంటి నొప్పి వస్తుంది, లేదా పళ్ళ మధ్య సందులు ఉంటాయి అన్నమాట, ఇట్లా గ్యాప్స్ ఉంటాయి. సో ఈ పళ్ళ మధ్య ఉన్న సందులకి ఏం చేస్తామంటే కాంపోజిట్ అనే మెటీరియల్ ఉంటుంది. ఆ కాంపోజిట్ అనే మెటీరియల్ తో ఈ పళ్ళ మధ్య ఉన్న సందుల్ని ఇట్లా పర్ఫెక్ట్ గా కంప్లీట్ గా క్లోజ్ చేస్తాం మనం. కిషోర్ గారు కొంచెం స్లోగా వెళ్ళమంటారా? ఎక్దమ్ పర్ఫెక్ట్ మేడం, స్లోగా వెళ్ళండి. పర్ఫెక్ట్, ఎక్దమ్ క్లియర్, చాలా బాగా అర్థమవుతుంది. సో ఇలా పళ్ళ పైన గార పట్టడం అనేది ఉంటుందండి. సో ఈ గార పట్టడం అనేది చాలా రకాలుగా ఉంటుంది అనమాట. ఒకటి ఆహారం మూలాన గార పడుతుంది, లేదా వైన్ స్టెయిన్స్ అని అంటాం. అంటే ఏంటి? కొంతమంది ఎక్కువగా తాగటం మూలాన అది గార పడుతుంది, లేదా సిగరెట్ స్టెయిన్స్ అని ఉంటాం. సో ఇలా రకరకాల కారణాల వల్ల మనకి ఇట్లా గార పడుతుంది. దాన్ని స్కేలింగ్ అనే ప్రక్రియ ద్వారా మనం క్లీన్ చేసుకుని నార్మల్ గా చేయవచ్చు. సో ఇంకో కామన్ ప్రాబ్లం ఏంటంటే పన్ను ఊడిపోవటం. ఈ పన్ను ఊడిపోవటం అనేది అది ట్రీట్ చేయడానికి ఇంప్లాంట్ అనే పద్ధతి ఉంటుందండి. ఇట్లా ఎముక లోపల ఒక స్క్రూ లాంటి మెటీరియల్, దాన్ని ఇంప్లాంట్ అని అంటాము, అది పెట్టి ఫిక్స్డ్ గా మనం పన్ను పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జనరల్ గా టీనేజ్ లోను ఇలా చూసే కామన్ ప్రాబ్లం వంకర పళ్ళు, ఎత్తుపళ్ళు. ఓకే. ఈ ఎత్తుపళ్ళు అనేది 11 ఏళ్ల నుంచి సుమారుగా 50 ఏళ్ల దాకా ట్రీట్ చేస్తామండి. అంటే ఇదొట్టి 16 ఏళ్ళు 18 ఏళ్ళు పిల్లలకనే కాదు, 11 ఏళ్ల నుంచి స్టార్ట్ చేస్తాము. దీనికి 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఇది ముందు, ఇది తర్వాత. పన్ను నొప్పి వచ్చితే గనక అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం మనం. ఈ వంకర పళ్ళని ఇలా 3 రకాల క్లిప్స్ ఉంటాయండి. ఇవి మెటల్ కానీ, సెరామిక్ కానీ, అలైనర్స్ అని కానీ అంటాం అన్నమాట. మీరు కుడి చేతి వైపున చూస్తున్నది మెటల్ బ్రాకెట్స్ అంటారు. ఈ ఎడమ చేతి వైపున బొమ్మలోనేమో అలైనర్స్ అంటారు అనమాట. అంటే అది
ఇప్పుడు మనం కళ్ళకి స్పెక్స్ బదులు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే చూడండి, అది పెట్టుకున్నామో లేదో కూడా కనిపించదు. అట్లా ఉంటాయి. వాటిని అలైనర్స్ అని అంటారు. ఇది బ్రేసెస్. దీని ద్వారా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు ఇవన్నీ కూడాను మనం సరిచేయొచ్చు. ఇది పళ్ళుని యాక్చువల్‌గా ఎట్లా శుభ్రం చేసుకోవాలి అనే విధానం అండి. ఓకే. ఇది నేను ప్రాక్టికల్‌గా నేను మీకు చూపిస్తాను. సో, జస్ట్ ప్రస్తుతానికి ఈ బొమ్మ చూడండి. నెక్స్ట్ జనరల్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే జ్ఞానదంతం అన్నమాట. ఓకే. సుమారుగా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసులో గాని, లేదా తర్వాత కూడాను ఈ జ్ఞానదంతం వలన పెయిన్ వస్తా ఉంటుంది. సివియర్ పెయిన్ ఉంటుంది. ఈ జ్ఞానదంతం వచ్చేటప్పుడు వచ్చే లక్షణాలు ఏంటంటే, ఆ జ్ఞానదంతం చోటులో మీకు ఆ చిగురు వాపు గాని, ఎరుపుదనం గాని ఉంటుంది. లేదా దంతక్షయం ఉంటుంది. చెడు వాసన అనేది వస్తుంది నోట్లోంచి. కొంచెం జ్వరం వస్తుంది. మింగటంలో కష్టం అనిపిస్తుందనమాట. ఏది గట్టిగా తిన్నా సరే గొంతు నొప్పిలాగా అనిపిస్తుంది. ఇవన్నీ జ్ఞానదంతం వచ్చేటప్పుడు వచ్చే లక్షణాలు. సో, జనరల్‌గా ఇవేం చేస్తామంటే స్మైల్ మేకోవర్స్ అని చేస్తాం మేము. స్మైల్ మేకోవర్స్ అంటే పెద్ద ఎక్కువ మార్పుల్లో కాకుండా అంటే ఈ పళ్ళన్నీ కూడాను ఇప్పుడు మీరు 'నాగార్జునని' చూసుంటారు. లేకపోతే అదేంటి 'ఐశ్వర్య రాయి' ఇలా చాలా మంది ఫిల్మ్ స్టార్స్ చేయించుకునేదాన్ని. లేదా ఈ మధ్య బ్రైడల్ మేకోవర్స్ లాగా స్మైల్ మేకోవర్స్ అని చేస్తూ ఉంటాం మేము. అంటే ఏంటంటే ఈ కనిపించే మొత్తం ఈ పళ్ళన్నీ కూడాను పర్ఫెక్ట్ అలైన్‌మెంట్‌లోకి తీసుకొస్తామన్నమాట. అలైన్‌మెంట్ అంటే సరైన వరుసలోకి తీసుకొస్తాము. దీన్ని స్మైల్ మేకోవర్స్ అని చెప్పి అంటామన్నమాట. సో, ఇది ముందు, ఇది తర్వాత. స్మైల్ మేకోవర్స్ అంటే పర్ఫెక్ట్ అన్నమాట. ఇక పిక్చర్ పర్ఫెక్ట్ టీత్ ఉంటాయి. ఆ చిన్న చిన్న గ్యాప్స్ కొంచెం ఇది బ్లీచింగ్ అనే ప్రక్రియ అండి. ఈ బ్లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా పసుపు రంగులో ఉన్న దంతాల్ని తెల్లబరచొచ్చు. ఓకే. సో, ఇది మొత్తము పళ్ళు చాలా వరకు పాడైపోయి, మొత్తం అంతా చాలా వరకు డ్యామేజ్ అయిపోయి, 1, 2 పళ్ళు మాత్రమే ఉన్నదాన్ని ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటామనమాట. అంటే పూర్తి నోరు పునర్నిర్మాణం అది. సో, అది ఇంప్లాంట్స్ పెట్టి, లేదంటే గనక మొత్తం ఫుల్ మౌత్ రీకన్‌స్ట్రక్షన్ ఇదొక కేస్. నెక్స్ట్ ఈ మధ్య మేమెక్కువ వాడుతున్నదేంటంటే లేజర్ అన్నమాట. లేజర్‌తో మనకేమవుతుందంటే ఆహ్, లేజర్‌తో మనకి చాలా పెయిన్ తక్కువుంటుంది. లేజర్‌తో బ్లీడింగ్ చాలా తక్కువుంటుందన్నమాట. సో, ఈ లేజర్ డెంటిస్ట్రీ అనేది జనరల్‌గా ఇప్పుడు వాడేది. సో, జనరల్‌గా ఇప్పుడు ఇలాంటి చిగురు నార్మల్ సర్జరీతో చేస్తే గనక బ్లీడింగ్ ఎక్కువవుతుంది, పెయిన్ ఎక్కువుంటుంది, హీలింగ్ టైమ్ కూడా చాలా ఎక్కువ టైం పడుతుందన్నమాట. అదే లేజర్‌తో చేస్తే గనక పెయిన్ తక్కువుంటుంది, బ్లీడింగ్ తక్కువుంటుంది, హీలింగ్ మినిమమ్ 1 వీక్ లోపలే మొత్తం హీల్ అయిపోతుంది. జనరల్‌గా ఇది కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటారండి. కాస్మెటిక్స్ అంటే ఏంటంటే కేవలం అందం కోసం చేయించుకునేదన్నమాట. ఇప్పుడు పై పళ్ళల్లో ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది లేదు. అంటే ఆయనకి పుప్పు పళ్ళో, లేకపోతే పుచ్చిపోయిన పళ్ళో, లేకపోతే పళ్ళ మధ్య సందులో లేదు. కానీ అందం లేదన్నమాట. సో, ఇది కాస్మెటిక్ డెంటిస్ట్రీ ద్వారా మొత్తం అంతా కూడాను మేము చేస్తాము. సో, ఇప్పుడు మేము జనరల్‌గా ఫాలో అవుతున్న దాన్ని హోలిస్టిక్ డెంటిస్ట్రీ అని అంటామనమాట. కిషోర్ గారు? హలో? యెస్ మేడం. కిషోర్ గారు ఇప్పటి వరకు ఇబ్బంది లేదు యెస్ కదండీ? మేడం. ఎక్దమ్ క్లియర్‌గా వినిపిస్తుందండి. అంతా ఎవ్రీథింగ్ క్లియర్. ఓకే. ప్లీజ్ కంటిన్యూ. కిషోర్ గారు ప్లీజ్ కంటిన్యూ. కిషోర్ గారు అంటే కెన్ వి హావ్ ఎన్ ఇంటరాక్టివ్ సెషన్? అంటే హోలిస్టిక్ డెంటిస్ట్రీ హోలిస్టిక్ అన్న షూర్ పదం మేడం. మీలో ఎవరికన్నా హోలిస్టిక్ అన్న పదం మీలో ఎవరికన్నా దెన్ తెలుసా దెన్ అండి? దెన్ నేను అన్‌మ్యూట్ చేస్తానండి. నేను అన్‌మ్యూట్ చేస్తాను. ఏమైతదంటే కొద్దిగా నాయిస్ క్రియేట్ అయితది. సరే ఓకే. అన్‌మ్యూట్ చేస్తాను అందరికి. నో ప్రాబ్లమ్. అన్‌మ్యూట్ అయ్యారండి. మీరు అడగండి. ఇంటరాక్షన్. యాహ్! కైండ్లీ ఎవరైతే మేడం అడిగారో దానికి రెస్పాండ్ కండి. హోలిస్టిక్ అనే శబ్దానికి మీ అవగాహన ఏందని అడుగుతున్నారు మేడం. శంకర్ ప్రసాద్ ఆ! గారు మీరు అన్‌మ్యూట్ చేసి చెప్పొచ్చు. మేడం మేడం గారు హాలి ప్రణామం అండి. హలో! డాక్టర్ సరిత మేడం అన్‌మ్యూట్ చేయండి. డాక్టర్ సరిత మేడం. డాక్టర్ సరిత మేడం కైండ్లీ అన్‌మ్యూట్ ప్లీజ్. డాక్టర్ సరిత మేడం మీరు ఆడియో అన్‌మ్యూట్ చేయండి. ఆడియో.
ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ సరిత మేడం, ఆడియో అన్మ్యూట్ చేయండి. యా, ఓకే సార్, ఇస్ దట్ ఓకే? ఎస్ ఎస్, చెప్పండి సార్, శంకర్ ప్రసాద్ చెప్పండి గారు. సార్. హాలిస్టిక్ చెప్పండి సార్. అంటే అంతే కాకుండా రిలేటెడ్ కూడా అంటే ఇప్పుడు మనం హాలిస్టిక్ హెల్త్ అంటే ఫిజికల్ వెల్బింగ్, మెంటల్ వెల్బింగ్, ఎమోషనల్ వెల్బింగ్ ఓవరాల్ గా అంటాం కదా, సో అలా అన్నమాట. Sir, could you please repeat it? Holistic. So please, would you please repeat it? Sir, మీ పేరు, will you please repeat it? నా పేరు Hello. శంకర్ ప్రసాద్ అండి. చెప్పండి సార్. నా పేరు శంకర్ ప్రసాద్ అండి. ఎస్ సార్. హాలిస్టిక్ అంటే ఉట్టి కాకుండా ఇంకా వేరే రిలేటెడ్ ఉంటుందండి, సరౌండింగ్ రిలేటెడ్ ఏరియాస్. ఇప్పుడు జనరల్ హాలిస్టిక్ హెల్త్ అంటే ఫిజికల్ బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్, ఎమోషనల్ వెల్బీయింగ్, స్పిరిచువల్ వెల్బీయింగ్ అవన్నీ చెప్తాం కదండి, అలాగే అది కూడా. ఎగ్జాక్ట్లీ సార్, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు నో అన్నమాట. సార్, హోలిస్టిక్ అంటే ఇప్పుడు మనిషి అనేది ఒక పన్ను, ఒక కన్ను, లేకపోతే ఒక చెయ్యి, ఒక కాలు, ఇవన్నీ డిఫరెంట్ కాదు సార్. ఓకే, ఇది మొత్తం అంతా రిలేటెడ్ అన్నమాట. అంటే డెంటిస్ట్రీ ఒక డిఫరెంట్ ఇది కాదు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఎంటైర్ బాడీ. ఇప్పుడు హెల్త్ అంటే ఏంటి సార్? ఎమోషనల్ వెల్బీయింగ్, ఇందాక మీరు చెప్పినట్టు ఫిజికల్ వెల్బీయింగ్, ఎమోషనల్ వెల్బీయింగ్, స్పిరిచువల్ వెల్బీయింగ్. రెండోది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ శంకర్ ప్రసాద్ గారు, అదేంటంటే ఇప్పుడు నేను మనిషి అనేది నేనుగా కాదు. నేను గాలి పీల్చుతున్నాను అంటే, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఆక్సిజన్, దట్ ఈస్ గివెన్ బై ద ప్లాంట్స్, అంతే కదండి. ప్లాంట్స్ ఆక్సిజన్ ఇస్తే ఆక్సిజన్ తీసుకుని నేను కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాను అనమాట. అంటే నేను ఐఎమ్ ఆల్సో కనెక్టెడ్ విత్ ది ఎన్వైరన్మెంట్, అంతే కదా సార్? అవునండి, ఇంటెగ్రల్ పార్ట్ కదండి, వి ఆర్ ఆల్ ఇంటెగ్రల్ పార్ట్. We are all interrelated. And we are also related with the environment that is surrounding us. Okay, so holistic dentistry is something which takes up, and it is not only related to your health, and it is also related to the environment that surrounds us. Kishore Prasad garu, నా ఒక్క మాటలు చెప్పాలంటే, ఐ థింక్ సమగ్రమైన అనే శబ్దాన్ని మనం ఉపయోగించవచ్చేమో హోలిస్టిక్ అనే శబ్దానికి. ఎగ్జాక్ట్గా సమగ్రమైన అంటే అన్ని కోణాలలో ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని మనం హోలిస్టిక్ గా మనం మాట్లాడుకోవచ్చేమో. అంటే ఇప్పుడు హెల్త్ అనే కాన్సెప్ట్ సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అంటే డెంటిస్ట్రీ అనేది కాకుండా హెల్త్ అనే కాన్సెప్ట్ లో కూడా ఏంటంటే హోలిస్టిక్ హెల్త్ అని అంటున్నాం సార్ మనం. అవునండి, హోలిస్టిక్ హెల్త్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఏదో ఒకటి బాగాలేదు, ఇప్పుడు ఈ వైరసే వచ్చింది అనుకోండి, అందరినీ ఒకేలాగా ఎఫెక్ట్ చేయట్లేదు. వెన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ ఓకే, when your immune system is perfectly okay, then nothing is affect you. So we are related to the environment and everything is related within us. Sir, mera ippudu koncham andarni mute cheste, I'll go ahead with the presentation. yes madam, please continue. Okay. Sir, hello. Alright. Hello. ధన్యవాదాలు. హలో సార్, నేను కంటిన్యూ చేయమంటారా కిషోర్ గారు? Nana, please unmute your audio. మేడం మీరు కంటిన్యూ చేయండి మేడం, ప్లీజ్. అన్మ్యూట్ చేసి కంటిన్యూ చేయండి మేడం, ఆడియో అన్మ్యూట్ చేయండి. డాక్టర్ సరిత మేడం, ఆడియో అన్మ్యూట్ చేయండి. Yeah, you please again. Sorry, please continue. Okay. Okay, sir, కనిపిస్తుందండి? Am I visible? Okay. So ఇప్పుడు అంటే చెప్పండి సార్. సార్, మనం ఈ మధ్య జనరల్ గా ఎక్కువగా సార్, మనం ఈ మధ్య జనరల్ గా బ్రెయిన్ లో క్లాట్స్, లేకపోతే హార్ట్ లో క్లాట్స్, ఇవన్నీ వింటా ఉంటాం చూడండి సార్ మనం. ఓకే, సో ఈ క్లాట్ అనేది బ్రెయిన్ లో ఫామ్ అయితే గనక పారాలిసిస్ అంటాము. మనం ఈ క్లాట్ అనేది హార్ట్ లో ఫామ్ అయితే గనక కార్డియాక్ అరెస్ట్ అని అంటాము. కానీ వీటన్నిటికీ మెయిన్ సోర్స్ మౌత్ సార్. ఓకే, సో అంటే ప్రతి దాంతోనూ రిలేట్ అయి ఉంది సార్.
nothing is existing independently. Complete independent existence అనేది దేనికి లేదు. So if you take care of your mouth, you're also taking care of your heart and you're also taking care of your brain. Okay, so అంటే నేను మొత్తం ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతున్నట్టున్నాను. I'll try to stick. సో ఇది ప్రస్తుతానికి హోలిస్టిక్ డెంటిస్ట్రీ అండి. అంటే చాలా వరకు చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ ప్రస్తుతానికి అంటే ఇప్పటి వరకు ఏంటంటేనండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి సుమారుగా డెంటిస్ట్రీ స్టార్ట్ అయిన 150 సంవత్సరాల నుంచి మెర్క్యూరీ వాడేవాళ్ళం అనమాట. ఇప్పుడు అమ్మలో లేకపోతే సుమారుగా పెద్ద వయసు వాళ్ళు ఎవరు చూసినా సరే నోట్లో సిల్వర్ ఫిల్లింగ్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఆ ఫిల్లింగ్ చేసిన మెటీరియల్ సిల్వర్ కలర్ లో ఉంటుంది అనమాట. సో అది మెర్క్యూరీ అనేది వాడతారన్నమాట మొత్తం ఫిల్లింగ్స్ అన్నిట్లో కూడాను. సో ఇప్పుడు మెర్క్యూరీ అనేది కంప్లీట్ గా ఆపేయటము, మెర్క్యూరీ ఫ్రీ డెంటిస్ట్రీ అనేది దట్ ఈస్ అప్. రెండోది ఈ బేకింగ్ సోడా, నిమ్మకాయ అనేది కొంచెం ఈ బ్లీచింగ్ అనే దానికి వాడుతున్నాను సార్. పసుపు రంగులో ఉన్న పళ్ళను తెల్లగా చేయటానికి ఈ రెండు ఉపయోగపడతాయి. సో ఇది కాకుండా అంటే ఇప్పుడు మనం జనరల్ గా ఏం చేస్తాం సార్, బ్లీచింగ్ ఏజెంట్స్ అని వాడతాం మామూలుగా మేము. బ్లీచింగ్ ఏజెంట్స్ అని వాడి 45 minutes లో మీకు ఎంత తెల్లగా కావాలంటే గోడకు సున్నం కొట్టినట్టు అంత వైట్ వస్తాయి అనమాట. బట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. అట్లా కాకుండా ఇవి న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట. న్యాచురల్ ప్రోడక్ట్స్ గా మనం వాడాల్సినవి ఇవి. ఓకే, సో జనరల్ గా ఏం చేస్తామంటే మౌత్ జనరల్ గా ఎక్కువ మంది మౌత్ వాషెస్ వాడేస్తున్నారు సార్. హలో క్లియర్ మేడం, క్లియర్, ఇట్స్ క్లియర్ సార్. జనరల్ గా మౌత్ వాషెస్ వాడుతూ ఉంటారు అనమాట. ఈ మౌత్ వాషెస్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఇస్ అన్ యాంటీ బ్యాక్టీరియల్. అంటే యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియాని మొత్తంగా చంపేస్తుంది. ఈ చంపేయటంతో ఏమవుతుందంటే ఓవర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ మౌత్ వాషెస్ వాడితే గనక బ్యాక్టీరియా చనిపోయి నోట్లో ఫంగస్ విపరీతంగా పెరుగుతుంది. ఓకే, దానికన్నా బెటర్ ఏంటంటే ఈ దాల్చిన చెక్క మరి ఈ తర్వాత ఇది పుదీనా వాడటం అనేది ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అ న్యాచురల్ థింగ్. నోట్లో ఉన్న దుర్వాసన అంతా కూడాను పోతుంది అనమాట. ఈ పైన ఉండేది చూసారా, ఇవి సిల్వర్ ఫిల్లింగ్స్ అనమాట. ఓకే, చాలా మంది ఇప్పటికీ కూడాను ఇవి వాడుతున్నారు, ఇవి వాడకూడదు. ఓకే, కింద ఉన్నది ఇట్స్ ఆల్మోస్ట్ అంటే హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ ట్రీటింగ్. అదే పిప్పి పళ్ళని ట్రీట్ చేసే పద్ధతి అనమాట సార్. ఇది కన్వెన్షనల్ గా మనం వాడే టూత్ పేస్ట్, టూత్ బ్రష్. ఇప్పుడు ఈ పక్కన వాడేది ఇది న్యాచురల్ అనమాట. అది దట్ ఇస్ బయోడిగ్రేడబుల్ అంటాం అనమాట. అంటే డిగ్రేడ్ అయిపోతుంది ఈ పక్కన ప్లాస్టిక్ లాగా డిగ్రేడ్ కాకుండా ఉండటానికి. ఓకే, అట్లాంటి వాటిలోనే కన్ఫ్యూజ్ ఉంటుంది మేడం. అది జనరల్ గా ఏది డిగ్రేడబుల్ ఏది బయోడిగ్రేడబుల్ అనేది చాలా సంతోషం. బయోడిగ్రేడబుల్ సార్ ఇవి ఎప్పటి నుంచో మనకున్న అంటే మనకి మన సంస్కృతిని మన దీన్ని మర్చిపోయి వెస్టర్న్ సొసైటీని కంప్లీట్ గా అదేంటి మిమిక్ చేయటం అంటారు. మిమిక్ చేయటం అంటే అనుకరించటం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి కోల్గేట్ టూత్ పేస్ట్ లోను దాంట్లో ఏంటి అమ్మాయి పేరేంటి, వాట్ ఇస్ దట్ గర్ల్, నాగ చైతన్య వైఫ్ పేరేంటండి ఆయన, సమంత. ఓకే, సమంత వచ్చి ఉప్పు వాడుతున్నారా అని అడుగుతుంది అనమాట. సో మనం ఉప్పు అనేది మనం ఎప్పటి నుంచో వాడుతున్నాము. ఓకే, సో ఇప్పుడు ఈ పేస్టుల్లో కొత్తగా ఏంటంటే ఉప్పు వాడుతున్నారా, లేకపోతే చార్కోల్ అంటాం కదా సార్. చార్కోల్ అంటే మీకు తెలిసిందే కదా మన అమ్మమ్మలో, లేకపోతే ఈ వేప పుల్లలో. ఈ వేప పుల్ల అనేది అంటే మేము ఐఎమ్ ప్రొఫెసర్ సార్. సో మేము మా పీజీ స్టూడెంట్స్ అందరికీ కూడాను థీసిస్ కింద ఇస్తున్నాం అనమాట. యాక్చువల్ గా మేము థీసిస్ కింద ఏమి ఇస్తామంటే ఈ వేప, ఓకే, తర్వాత అలోవీరా, పసుపు, తులసి. ఓకే, ఈ కెమికల్స్ ఇవి బోల్డ్ అని రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి మా దగ్గర. కానీ అది ఎంతవరకు ఇష్టపడతారో అన్నట్టు అవేవి నేను దీంట్లో పెట్టలేదు. సో ఈ రీసెర్చ్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ బయట కెమికల్స్ తో సమానంగా ఇవి పనిచేసి ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ముఖ్యంగా ఇండియాలో విపరీతంగా పెరిగిపోయింది ఏంటంటే సార్ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనమాట, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఓకే, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఓకే,
చాలా మందికి పెరిగిపోయింది అనమాట. సో యాంటీబయాటిక్స్ అనేది ఎట్లా వాడాలి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను అనుకోండి. సో వేప పుల్ల వాడటం చాలా చాలా మంచిదండి. ఓకే, సో ఇవి ఇది నోటి క్యాన్సర్ గురించి సార్. మేడం సారీ, ఎయిర్ప్లేన్ మోడ్ లో పెట్టినట్లేను. సో ఐఎమ్ గెటింగ్ ఆల్ దీస్ కాల్స్. ఒక్క నిమిషం సార్, ఐ విల్ జస్ట్ గెట్ బ్యాక్. పర్లేదు మేడం, పర్లేదు. సో నోటి క్యాన్సర్ గురించి. సో నోటి క్యాన్సర్ కి ఎందుకు నోటి క్యాన్సర్ వస్తుంది అనేది, సిగార్లు బహుశా ఎక్కువ మంది వాడరు, పైప్లు, చూయింగ్ పొగాకు అంటే ఇప్పుడు ఈ పాన్ పరాగు, పాన్ మసాలా, ఇంకేవేవో ఉంటాయి చూడండి, స్నఫ్, ఇవన్నీను. తర్వాత అధిక మద్యపానం. ఓకే, తర్వాత మరీ ఎక్కువగా సూర్యరశ్మి తగలటం, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది ఉంటుంది అనమాట. సో అది కూడాను ఓరల్ క్యాన్సర్ రావటానికి కారణం. సో నోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళ లక్షణాలు ఇట్లా ఉంటాయి సార్. సో వి సీ దీస్ కేసెస్. మై గాడ్. ఓకే, సో ఇవన్నీ అవాయిడబుల్ అండి. ఓకే ఓకే, సో ఏదైనా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఏంటంటే, ఏ అల్సర్ అయినా సరే 3 వారాల పాటు తగ్గట్లేదు అని అనుకుంటే గనక అది తప్పనిసరిగా మీరు చూపించుకోవాలి. ఓకే, సో ఇట్లా వచ్చినవి ఇట్లా ఉంటాయి అన్నమాట ఓరల్ క్యాన్సర్వి. ఓకే, సో నోటి క్యాన్సర్ వస్తే గనక చికిత్సలు ఉన్నాయండి. కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్స అంటే సర్జరీ మీ అందరికీ తెలిసిందే. సో ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే 6 నెలలకు ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా సరే చెకప్ చేయించుకోండి. చెకప్ లో ఏమవుతుంది అంటే, ఏదైనా ఇనీషియల్ స్టేజెస్ లో ఉంటే కనుక తీసేయటము, చిన్న చిన్న వాటితో అదేంటి గొడ్డలతో బదులు గోటుతో పోతుంది అనమాట. ఆ చిన్న వాటితో అయిపోతుంది. సో వీఆర్ కండక్టింగ్ ఫ్రీ డెంటల్ క్యాంప్స్ అండి. February 4th ఇవాళ గురువు గారి బర్త్డే దగ్గర నుంచి సార్, సాయిబాబా గారు నాకు యోగా నేర్పించారు సార్. ఆయన స్టూడెంట్స్ లో అందరికన్నా బ్యాడ్ స్టూడెంట్ ఎవరంటే నేనే. కానీ నాతో చాలా ఆయనకి పాపం అందరూ మంచి విద్యార్థులే, నేను తప్ప. కానీ నా పట్ల చాలా చాలా ఓపిక్గా ఉంటారు. నాకు వీలైనంత నేర్పిస్తా ఉంటారు గురువు గారు. ఓకే, ఈ రోజు గురువు గారికి నేను ఇచ్చే గురుదక్షిణ అన్నమాట. సో సాయిబాబా గారు యోగా తరపున, యోగా శిక్షకులు, యోగా ప్రాక్టీషనర్స్ ఎవరు వచ్చినా సరే ఉచిత దంత వైద్య పరీక్షలు చేస్తాం సార్. ఇవి మా బ్రాంచెస్ సార్. we have 2 branches. ఒకటి కొత్తపేట క్రాస్ రోడ్స్ అని ఆంధ్రా బ్యాంక్ దగ్గర. చాలా చాలా సంతోషం. ఎక్సలెంట్. రెండోది హిమాయత్ నగర్. డాక్టర్ రాధాకృష్ణ గారు మా హస్బెండ్ అండి. ఆయన ఎండిఎస్ ఆర్థోడాంటిస్ట్. ఇందాక మీకు చూపించిన క్లిప్పులు చూపించాను చూడండి సార్, క్లిప్పులతో ఎట్లా సరి చేయాలనేది. సో మిగతా ట్రీట్మెంట్స్ అన్ని నేను చేస్తానండి, ఇంప్లాంట్స్, ఎండోడాంటిస్ అవన్నీ. సో ఇది నేను చాలా అంటే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ సార్. అంటే నివారణ కంటే నిరోధన ముఖ్యం. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు, తెచ్చుకోకూడదు మనం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎటువంటి దంత సమస్యలు రాకూడదు. ఆ దంత సమస్యలు రాకుండా చూసుకోవటము, ఆ లైఫ్ లాంగ్ అంత క్లీన్ గా హెల్తీగా ఉండటం అనేది చాలా ముఖ్యం. వాటికి ఎగ్జాక్ట్ గా ఎట్లా బ్రష్ చేయాలి, ఎట్లా ఫ్లాస్ చేయాలి, ఇప్పుడు నేను వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇవి మా హాస్పిటల్స్ అండి. ఇది హిమాయత్ నగర్ లో హాస్పిటల్, ఇది కొత్తపేట క్రాస్ రోడ్స్ లో హాస్పిటల్. థ్యాంక్ యూ సార్. Beautiful. Okay. Sir, can I have 5 more minutes? నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? సో ఇది సాఫ్ట్ టూత్ బ్రష్ అన్నమాట. సాఫ్ట్ టూత్ బ్రష్ పళ్ళు సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు మాత్రమే వాడాల్సిన టూత్ బ్రష్. ఎప్పుడైనా పళ్ళు బ్రష్ చెక్ చేసుకునేటప్పుడు ఈ హెడ్ చిన్నదిగా ఉండాలండి. ఇక్కడ ఎవరు చేతులు ఎత్తారు, హనుమకొండ, ఐ డోంట్ నో, ఎవరైనా మాట్లాడొచ్చండి. ఐ థింక్ యూ కెన్ అన్మ్యూట్ ఆల్ ఆఫ్ దెమ్. కిషోర్ గారు. బ్యూటిఫుల్ సెషన్.
కిషోర్ గారు, ఐ థింక్ సమ్ పీపుల్ హ్యావ్ డౌట్స్, కొంచెం హ్యాండ్స్ రేస్ చేశారు. సో వాళ్ళని అన్మ్యూట్ చేస్తే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తానండి. తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. హలో, లేదు, చెప్పండి సార్. ఏం లేదమ్మా, ఇప్పుడు మనం ఈ 6 months ఒకసారి క్లీన్ చేసుకుంటా ఉంటాము. ఇప్పుడు స్కేలింగ్ ఫ్రీక్వెంట్ గా చేస్తే ఏమన్నా పంటికి దెబ్బ అంటారా? ఎంత మాత్రము లేదండి, ఎంత మాత్రము లేదు. కానీ జనరల్ గా ఈ అపోహ ఎందుకు వస్తుందంటేనండి, ఆ గార పట్టింది తీసేసిన తర్వాత కిందది రూట్ ఇదంతా కూడా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. సో దాంతో బాగా పళ్ళు జివ్వుమని అంటము, నెప్పెట్టటము అవి చేస్తాయి. సో దానివల్ల ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ బి సెన్సిటివ్ సార్. అందుకని మనకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో అనవసరంగా క్లీనింగ్ చేయించుకున్నాము, 3 రోజుల పాటు నొప్పి. సార్ ఇఫ్ యూ కెన్ సీ దిస్, పన్ను ఇట్లా ఉంటే సార్, ఈ భాగం మాత్రమే పైకి ఉంటుంది, ఇదంతా కూడా ఎముక ఇట్లా పట్టు ఉంటుంది అనమాట. మీకు ఈ గార దీనికి మధ్య ఇట్లా ఇట్లా ఇక్కడ పట్టుంటుంది అనమాట. మీకు ఈ గార పెరిగిన కొద్దీ ఎముక వదిలేస్తుంది. ఎముక వదిలేసి పన్ను కదలటము, పక్కకి కదలటము, పంటికి మధ్య గ్యాప్స్ రావటము అవన్నీ జరుగుతాయి సార్. క్లీనింగ్ అనేది 6 months ఒకసారి చేయించుకుంటే చాలా మంచిది. ఓకే ఓకే. తర్వాత ట్వైస్ ఏ డే బ్రషింగ్. తర్వాత ఇవి మన ఈ డెంటల్ ఫ్లాస్ అంటే పిక్ విత్ టూత్ పిక్ తో ఉంటాయి చూసారా, ఈ ప్లాస్టిక్ కొంచెం కరువుతో ఉండి అవి ఎక్కువ వాడొచ్చునా? అంటే పంటలో ఇది డెంటల్ ఫ్లాస్ అండి. అంటే దారం అది చెప్పండి సార్. థ్రెడ్ కాకుండా ఇప్పుడు ఏంటంటే కొత్తగా టూత్ పిక్ విత్ ఫ్లాస్ వస్తున్నాయి కదా? వస్తున్నాయి సార్. కానీ ఇప్పుడు మీరు ఫ్లాస్ అనేది ఎట్లా పికప్ చేసుకుంటారు అనేది గ్యాప్ ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు ఇది ఒకదానికి పెట్టి ఉంటుంది అనమాట. ఇదే దారము ఒకదానికి పెట్టి ఉంటుంది. సో అది పళ్ళ మధ్య సందులు గనక బాగా తక్కువ ఉంటే గనక అది వాడండి. ఓకే. అలా కాకుండా పళ్ళ మధ్య సందులు బాగా ఎక్కువగా ఉంటే గనక కొంచెం బ్రాడ్ గా ఉంటాయి అన్నమాట, అవి వాడండి. అవి ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పర్వాలేదండి. చాలా వెరీ యూస్ఫుల్ అండ్ ఐ బ్లెస్ యూ ఫర్ యువర్ గుడ్ వర్క్ అండ్ యువర్ gesture to treat the people for a period freely. God bless you, Amma. Thank you, sir. Okay. సార్ ఇంకా ఎవరికో డౌట్స్ ఉన్నట్టున్నాయి, అవి క్లియర్ చేద్దామండి. హలో హలో అయ్యా, నాన్నగారు ఇప్పుడు వెళ్ళిపోయారు. సో కొద్దిసేపటి వరకు మనము క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నడుపుతాము. సువర్ణ గారు క్వశ్చన్ అడుగుతున్నారండి. దే హావ్ రేజ్డ్ ద హ్యాండ్, సో క్యారీ ఆన్. ఓం సువర్ణ గారు. ఓం అండి. ఓం సరిత డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. దంత సమస్యల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇంతకుముందు తను అడిగిన క్వశ్చనే అడుగుదాం అనుకున్నా, అది క్లియర్ అయిపోయింది స్కేలింగ్ గురించి. నేను కూడా వెళ్ళి చేయించుకుంటాను మేడం, 1 year ఒకసారి స్కేలింగ్. ఇదే డౌట్ ఉండేది నాకు కూడా. మా అత్తయ్య మామయ్య వాళ్ళు అంటారు అలా చేయించుకోవద్దు, పళ్ళరిగిపోతాయి అని. అమ్మ రోజు స్నానం చేస్తా అంటే మన స్కిన్ అరిగిపోతుందమ్మా. అవును. అంటే అలా కాదమ్మా, అంటే ఇప్పుడు ఒకటి ఉంటుంది అనమాట, ఇది రోజు స్నానం చేయటం లాంటిదండి. అంటే ప్రతిరోజు మనం బ్రష్ చేసుకుంటా ఉంటాము, కానీ కొన్నిసార్లు రాత్రిపూట చాలా మంది 90% మంది రాత్రిపూట బ్రష్ చేసుకోరమ్మా. సో అది ఆహారం అట్లా పట్టేసి అలా గారలాగా పట్టుంటుంది అనమాట. ఆ పట్టిన గారిని ఇప్పుడు మీరు దీంతో తీలేరు కాబట్టి అప్పుడు మనం క్లీనింగ్ అనే ప్రొసీజర్కి వెళ్తాం. అంటే ఇప్పుడు మీరు దీంతో బ్రష్ క్లీన్ చేసుకుంటున్నట్టు మేము స్కేలింగ్ అనే ప్రొసీజర్ ద్వారా ఆ పంటికి పట్టిన గారం తీస్తాము. దానివల్ల జనరల్ గా చాలా మందికి ఏమని ఉంటుందంటే పళ్ళు జివ్వుమని అంటాము. ఓకే, ఆ చిగుళ్ళు కిందకి వెళ్ళిపోయినట్టు ఉంటాము. ఎందుకంటే అప్పటి వరకు గార ఒక పేడు లాగా పట్టి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి అన్నమాట. కానీ ఆల్రెడీ ఎముక పోతుంది. కానీ అది చేయించుకోకపోతే
ఇంకా ఇంకా చిగుళ్ళు కిందకి వెళ్ళిపోయి ఎముకెళ్ళిపోయి పళ్ళకి మధ్య సందులు రావటము లేకపోతే పళ్ళు కదలటము అలాంటివన్నీ జరుగుతాయమ్మా. క్లీనింగ్ కనీసం సంవత్సరానికి ఒకసారి చేయించుకోవటమే మంచిది. ఓకే మేడం. ఇప్పుడు హోలిస్టిక్ అంటే ఇప్పుడు నార్మల్ గా అలోపతిలో చేసినట్టే చేస్తారా స్కేలింగ్, లేకపోతే మీది వేరే ఉంటుందా మేడం ట్రీట్మెంట్? హోలిస్టిక్ అంటే అంటే ఇప్పుడు మేము చాలా వరకు నమ్మా హోలిస్టిక్ లో ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాము. మీకు ఏదో ఒక దానికి ఆరోగ్యం బాగాలేదు, ఓకే, ఒక టాబ్లెట్స్ ఇస్తాము. జనరల్ గా యాంటీబయాటిక్స్ ఎన్నిటికి ఇస్తారు? 5 days ఇస్తారు. కానీ 5 days అనేది ఇవ్వకూడదు అనమాట. ఎప్పుడైనా సరే హై పవర్ 3 days ఇవ్వాలి. అట్లా హోలిస్టిక్ అంటే మా దీంట్లో ఏంటంటే కంబైనింగ్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ ద లేటెస్ట్ హై టెక్నాలజీ విత్ వాట్ ఎవర్ ఈస్ ద చాలా వరకు మెడిసిన్స్ తగ్గించి హైటెక్. ఇప్పుడు లేజర్స్ ఉన్నాయనుకోండి అమ్మా, లేజర్స్ తో ఏంటంటే కన్వెన్షనల్ గా చేసే సర్జరీ లేజర్ తో మనకి బ్లీడింగ్ తక్కువ అవుతుంది, హీలింగ్ తొందరగా అయిపోతుంది, ఎనస్థీషియా ఉండదు. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ ని బేసిక్స్ నేను బేసిక్ గా ఆయుర్వేద లేకపోతే ఇది బేసిక్ హోలిస్టిక్ గా మొత్తం అంతా ట్రీట్ చేయటం అనే దాన్ని నమ్మి ఆ పద్ధతిలో వెళ్తాం అన్నమాట. అయితే మేడం అవసరమైన చెప్పండి అమ్మా. సువర్ణ గారు చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మేడం, డాక్టర్ సరిత మేడం, చెప్పండి సార్. యాక్చువల్లీ ట్రీట్మెంట్ కంటే ముందు యాక్చువల్లీ ఇట్లాంటి ప్రాబ్లమ్సే రావద్దు, ఏం చేయాలి సార్? ఫస్ట్ థింగ్ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే చాలా సింపుల్ మెథడ్ సార్. నోటి వరకు మనకి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే, అది దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఓకే సార్, తప్పనిసరిగా రాత్రిపూట బ్రష్ చేయండి 100%. అసలు రాత్రిపూట పగలు బ్రష్ చేయటం మానేయండి, కానీ రాత్రి బ్రష్ చేయటం మానేయమాకండి. ఓకే, నెక్స్ట్ సుమారుగా 30 సంవత్సరాల నుంచి డెంటల్ ఫ్లాస్ అనేది వాడటం మొదలెట్టండి. ఎందుకంటే చాలా వరకు సమస్యలు ఏమొస్తాయంటే పంటికి మధ్యన ఆహారం ఎదుర్కొంటుంది. సార్ ఇది డెంటల్ ఫ్లాస్ అండి. సార్ కనిపిస్తుందా? క్లియర్? ఓకే, డెంటల్ ఫ్లాస్ అనేది వాడండి. ఓకే, కానీ అన్నిటికన్నా బ్రహ్మాండమైన యాంటీ బ్యాక్టీరియల్ అమ్మ వేప పుల్ల. మీకు దగ్గరలో వేప చెట్టు ఉండి మీకు పర్వాలేదు అని అనుకుంటే గనక వేప వాడటం అనేది చాలా మంచిదమ్మా. ఎస్ మేడం. ఇంకొక డౌట్ మేడం, హోలిస్టిక్ లో ఫిల్లింగ్ చేసేది మీరు చేసేది, ఇది అలోపతిలో ఫిల్లింగ్ చేసేది మీరు ఫిల్లింగ్ చేసేది ఒకటేనా మేడం? ఏం లేదమ్మా, అంటే ఇప్పుడు మెర్క్యూరీ అనేది వాడటం మంచిది కాదు అనేది. ఇప్పుడు ఇందాక మీరు ఆ సిల్వర్ కలర్ ఫిల్లింగ్స్ చూసారా అమ్మా? అవును మేడం, మా వారికి అదే ఉంది ఒకటి. చూడండి, మీ వారి నోరు బాగా తెరవమని చెప్పండి, లేదా మీ మీద కోపం వచ్చినప్పుడైనా నోరు బాగా తెరుస్తారు, అప్పుడు చూడండి. ఉంది మేడం, దానికి ఎప్పుడో చేయించుకున్నారంట 15 years బ్యాక్, అప్పుడు మెర్క్యూరీ పెట్టారంట. అది జనరల్ హెల్త్ కి మంచిది కాదమ్మా. అంటే అప్పట్లో అందరూ అదే చేసేవారు. ఇప్పుడు అది తీసేసి జనరల్ గా అది వాడట్లేదు అనమాట, అది చెయ్యట్లేదు. ఓకే మేడం. ఓకే, ఇంకొక డౌట్ మేడం, మేడం పర్వాలేదు, చిన్న పిల్లల్లో ఎప్పటి నుండి స్కేలింగ్ చేయొచ్చు మేడం? చిన్న పిల్లలకి అమ్మా, చిన్న పిల్లలు అంటే వయసు ఏంటి అనేది మీ ఉద్దేశం? మా బాబుకి 15 years. చిన్న పిల్లలు అంటే మా ఉద్దేశం ఏంటంటేనమ్మా 5, 6, 7 సంవత్సరాల దాకా ఈ బ్రష్ ఎట్లా పట్టుకోవాలి, ఏం చెయ్యాలి అనేది పిల్లలకి రాదమ్మా. ఓకే, ఆ పిల్లలకి అంటే మీకని చెప్పట్లేదమ్మా, మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, అది తల్లి బాధ్యత అన్నమాట. ఆ బ్రష్ చేయటము అనేది 100% తల్లి బాధ్యత. ఇప్పుడు మేడం వాడికి మేమే, మా వారు మేము ఇప్పుడు 15 ఏళ్ళు తప్పనిసరిగా క్లీనింగ్ చేయించండి అమ్మా. స్కేలింగ్ చేయించొచ్చా మేడం? 100% అమ్మా, వితౌట్ ఎ డౌట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. నాకు అనిపిస్తుంది మేడం, మీరు ఏదైతే చెప్పారో చూడండి, నెంబర్ 1 రాత్రి తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి, ఇది ఫండమెంటల్ థింగ్. సో స్వామీజీ కూడా చాలా సార్లు చెప్తారండి, రాత్రి పడుకునే ముందు మీరు తప్పకుండా బ్రష్ చేసుకోవాలి. అయితే మనము జనరల్ గా ఏంటంటే బ్రష్ ఎక్కువ వాడడం వల్ల ఈ అనామల్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా స్వామి ఏం చెప్తారంటే మీరు హ్యాండ్స్ తో కూడా
మసాజ్ చేసినట్టుగా క్లీన్ చేయొచ్చు అంటారు జనరల్ గా. అది సార్ లేదా సార్ మెత్తగా మీరు చెప్పినట్టు ఒక్క నిమిషం సార్ degradable ఉందో సార్ మేడం. సార్ ఒక్క నిమిషం, అంటే ఇది ఇంటరప్ట్ చేస్తున్నానని అనుకోమని సార్, తర్వాత మీరు కంటిన్యూ చేయండి. అంటే ఈ పాయింట్ మిస్ కాకూడదు అందరికీ అని చెప్తున్నాను సార్. చెప్పండి. మసాజ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, అదే మేడం. ఈ వేలుతో అయినా సరే చిగుళ్ళని మసాజ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ అవయవానికి అయినా సరే బ్లడ్ సప్లై పెరిగితే గనక ఆ అవయవం హెల్తీగా ఉంటుంది. అది ఫండమెంటల్ రూల్. ఓకే, సో దీంతో ఏమవుతుందంటే బ్లడ్ సప్లై పెరుగుతుంది అనమాట. మీకు ఎప్పుడైతే బ్లడ్ సప్లై పెరుగుతుందో మీకు అది 100% మీకు ఇట్ విల్ బి బెటర్. ఓకే, ఇప్పుడు ఒట్టి చేత్తో మీకు ఏదైనా చిగురు నొప్పో ఇది అనుకుంటే కొబ్బరి నూనె అలాంటివి రాసుకుని మసాజ్ చేయొచ్చు అనమాట. అంటే నూనెలోనో దేంట్లోనో ఉందని కాదు సార్, ఆ మసాజింగ్ అనే ప్రొసీజర్ లోనే ఉంది. అవునండి. సో అందుకే స్వామి చాలా సార్లు చెప్తారండి. మనము యాక్చువల్లీ నేను చిన్న ఉన్నప్పుడు కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేకుండే. పెద్దగా వెళ్ళినాక నాకు అప్పుడు అర్థమైంది స్వామీజీ వీడియోలు చూసిన తర్వాత. జనరల్గా బ్రషింగ్ చాలా కష్టం. మనం ఇష్టం వచ్చిన బ్రష్లు వాడకుండా ఆ మెత్తని బ్రష్ అయినా సరే, అది కూడా స్వామీజీ కూడా దానికోసం స్పెషల్ గా చేస్తారు, ఈ అలవాటు ఉన్న వాళ్ళ కోసం అని. దానికి బదులు కమ్సకం హ్యాండ్ తోటి అయినా కానీ పైన బ్రష్ చేయడము, పైన క్లీన్ చేయడము, లోపల క్లీన్ చేయడము, రెండు వైపులా క్లీన్ చేయడము. ఈ పైన అంటే మనం ఓన్లీ పై సైడే చేస్తాం, లోపల సైడ్ చేయము. ఈ కింద వైపు పై వైపు రెండు వైపులా క్లీన్ చేయడము. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పియాలి ఈ క్లీనింగ్ ప్రొసీజర్ అనేది. రాయడం కాకుండా బ్రష్ ఎలా చేయాలి, కనీసం చేత్తో అయినా ఎలా చేయాలి సార్. ఆ ప్రొసీజర్ అనేది యాక్చువల్ గా ప్రొసీజర్ అనేది నేను మీరు టైం ఇస్తే కనుక నేను చెప్తాను సార్. సో ఫస్ట్ బ్రషింగ్ సార్. సో ఇప్పుడు ఇది సాఫ్ట్ బ్రష్ సార్. ఎప్పుడైనా ఫస్ట్ బ్రష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి చాలా ముఖ్యం అండి. ఓకే, ఇప్పుడు మనం ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఏ బ్రాండ్ అయినా తీసుకున్నప్పుడు వెనకాల ఉంటుంది సార్, ఇక్కడ కెన్ యూ సీ దిస్, ఇక్కడ మీడియం అని రాసింది అనమాట. ఓకే, సో నార్మల్ ఏజ్ బిట్వీన్ జనరల్ గా అందరూ వాడగలిగిన బ్రషెస్ మీడియం బ్రిజిల్స్ అని అంటారనమాట. కానీ కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత అది వాడకూడదు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆహారం చూడండి, చిన్నపిల్లలు అప్పుడు తిన్నది, మధ్య వయసులో తిన్నది, పెద్ద వయసు అప్పుడు తిన్నది, ఆహారం ఎట్లా మారుతుందో ప్రతి వయసులోనూ బ్రష్ మారుతుంది అనమాట. ఓకే, బ్రష్ అనేది ఇది సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటుంది అనమాట. ఇది సాఫ్ట్ బ్రష్ మార్చాలి సార్. తర్వాత బ్రష్ ప్రతి 3 నెలలకి పడేయాలి. ఓకే, సో బిట్వీన్ 15 అంటే 10-15 ప్రతి 3 నెలలకి మొత్తం వాడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. మీరు 3 నెలల కల్లా బ్రష్ మార్చట్లేదు అంటే అర్థం ఏంటంటే మీరు సరిగ్గా బ్రష్ చేయట్లేదు అని అర్థం. అంటే ఏంటి, మీరు చాలా తక్కువ ప్రెషర్ పెడుతున్నారు అని అర్థం. ఓకే, సో మీకు బ్రషింగ్ మెథడ్ ఒకసారి చెప్తాను సార్. కింద పళ్ళన్నీ కూడాను ఇట్లా కింద నుంచి పైకి బ్రష్ చేయాలి. పై పళ్ళన్నీ కూడాను పై నుంచి కిందకి బ్రష్ చేయాలి సార్. ఒకటి సింపుల్ రూల్. ఓకే, కింద పళ్ళన్నీ కూడాను కింద నుంచి పైకి, పై పళ్ళన్నీ కూడాను పై నుంచి కిందకి బ్రష్ చేయాలి. ఇది ఎట్లాగో మనం చేస్తాము. ఓకే, మనం చెయ్యని ఇంకో రెండు విషయాలు ఏంటంటే లోపటి బ్రష్ చేయం. ఓకే, అట్లాగే పైవి బ్రష్ చేయం. ఓకే, తర్వాత లోపల వైపున బ్రష్ చేయం. అదేంటి, బయట బ్రష్ చేస్తాం, పక్కన బ్రష్ చేస్తాం, కానీ నాలిక పక్కన అక్కడ బ్రష్ చేయం మనం. అక్కడ తప్పనిసరిగా బ్రష్ చేయాలి. అవునండి. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే ఫ్లాసింగ్ టెక్నిక్ ఒకటి చూపిస్తాను సార్. దీన్ని డెంటల్ ఫ్లాస్ అని అంటారు. ఓకే, డెంటల్ ఫ్లాస్ ఇట్లా ఓపెన్ చేసి, ఓకే, ఇది కొంచెం ఇంత చిన్న ముక్కలాగా తీసి ఇదే కట్ చేయటానికి ఇదే ప్రక్రియ ఉంటుంది అనమాట. ఇది కట్ చేసి సో ఇట్లా కంప్లీట్ గా ఒక వేలు చుట్టూతా కొంచెం పెట్టి రెండో వేలు చుట్టూతా మొత్తం పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత మనము బ్రష్ పైన చేస్తాం, పక్కన చేస్తాం, కానీ పంటికి మధ్య గ్యాప్ ఉంటుంది చూడండి సార్. 100లో 70% ప్రాబ్లమ్స్ ఇక్కడ వస్తాయి సార్. ఎందుకంటే అందరం బ్రష్ చేస్తాం, కానీ అది పై భాగం లోపల భాగం అంతా క్లీన్ అవుతుంది, కానీ మధ్య భాగం చేయం మనం. దగ్గర చేయలేం కదా మేడం. ఏంటండి,
దవడ పళ్ళ దగ్గర చేయగలమా చివరి నేను వరకు? చూపిస్తాను, అది చూపిస్తానమ్మా. చూడండి ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది ఇట్లా పట్టుకుంటాం కదా, ఓకే ఓకే అట్లా. ఓకే ఓకే మేడం. పైన కింద అంతా మేడం ఇదే పళ్ళ మధ్య ప్రొసీజర్ అమ్మా. గ్యాప్ లేదు కదా? ఓకే మేడం. పళ్ళ మధ్య అంత ఏంటంటే గ్యాప్ లేదు మేడం, అంత గ్యాప్ లేదు. సార్ పళ్ళ మధ్యలో తప్పనిసరిగా ఉంటుంది సార్. ఇదేంటంటేనండి దారం అండి, దారం. ఇది ఇట్స్ థ్రెడ్. అంటే ఇప్పుడు మనం బట్టలు కుడతాను చూడండి, దారము ఆ థిక్నెస్ ఉంటుంది అనమాట, అంతకన్నా తక్కువ థిక్నెస్ ఉంటుంది. ఇది మైక్రాన్స్ లో ఉంటుంది. అంటే మీకు చూడటానికి ఇటు పక్కన ఉంది కానీ దాని యాక్చువల్ థిక్నెస్ ఇది కాదు. ఇప్పుడు నా వెంట్రుక ఉంది చూడండి, ఆ వెంట్రుక మందం అంటాను చూసారా, అంత ఉంటుంది అనమాట. ఓకే, అంత వెంట్రుక మందం ఉంటుంది కాబట్టి అది. జనరల్ గా డాక్టర్ గారు చిన్న డౌట్ మేడం. ఒక నిమిషం అండి. జనరల్ గా మాట్లాడండి డాక్టర్ గారు ఈ ఆయిల్ పుల్లింగ్ చేస్తాం కదా, రాత్రి పడుకునే ముందు గాని పొద్దున గాని ఆయిల్ అయితే ఈ ఏమంటారు నువ్వుల నూనె వేసుకొని నోట్లో పుక్కిలించి ఉమ్మడం, లేదా భోజనం తర్వాత చెప్పండి సార్, చెప్పండి. భోజనం తర్వాత కూడా పుక్కిలియడం, దాని అవసరం ఏంది మేడం? జనరల్ గా చాలా తిన్న తర్వాత కూడా సరిగ్గా చేయరు సార్. అంటే ఇప్పుడు ఆయిల్ పుల్లింగ్ మంచిది అవునో కాదో చెప్పమంటున్నారా, లేకపోతే దాని వల్ల నష్టాలు లాభాలు చెప్పమంటారా? ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అట్లాంటి అయితే వాష్ చేసే పద్ధతి? సార్ ఫస్ట్ థింగ్ ఇస్ ఆయిల్ అనేది ఏం చేస్తుందంటే అది నోట్లో వేసుకున్నా లేకపోతే నెత్తికి రాసుకున్నా ఒక ప్రొటెక్టివ్ కవర్ అనేది ఫామ్ చేస్తుంది, అంతే కదా సార్. ఇప్పుడు మీరు నన్ను ఇక్కడ కొట్టారనుకోండి, నాకు తగులుతుంది, ఇక్కడ కొడితే తగులుతుంది అంటారా? తగలదు కదా, ఎందుకంటే ఇది కవర్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నోట్లో ఆయిల్ ఉండి ఆ బ్యాక్టీరియా కానీ ఏదైనా సరే దాని మీద ఉండదు సార్. కానీ దానికన్నా సింపుల్ ప్రొసీజర్ ఏంటంటే బ్రష్ చేసుకుని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో నలకంత ఉప్పు వేసుకుని దాంతో పుక్కిలించి పడుకుంటే అంతటికన్నా మంచి పద్ధతి లేదు. సాల్ట్ ఇస్ అన్ బ్యాక్టీరియోస్టాటిక్ అంటాం అనమాట. బ్యాక్టీరియోస్టాటిక్ కి బ్యాక్టీరియోసైడల్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇది వాడితే, ఓకే, ఇది వాడితే గనక సైడల్ అనమాట. సైడల్ అంటే ఏంటి? చంపేస్తుంది. ఓకే, బ్యాక్టీరియాని చంపేస్తుంది. కానీ దాని వల్ల ఏమవుతుంది? ఫంగస్ పెరిగిపోతుంది. అదే గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసుకుంటే ఏమవుతుంది? అది బ్యాక్టీరియోస్టాటిక్. స్టాటిక్ అంటే ఉన్నదాన్ని అట్లాగే ఉంచుతుంది, దాన్ని ఇంకా పెరగనివ్వదు అనమాట. దాని వల్ల ఏమవుతుంది? ఫంగస్ పెరగదు, బ్యాక్టీరియా పెరగదు. ఓకే, అది సార్. సార్ ఈ ఆయిల్ పుల్లింగ్ కన్నా సార్ మిగతా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఐ విల్ బి హ్యాపీ టు ఆన్సర్. నమస్కారం డాక్టర్ గారు, ప్రశ్న అడగచ్చా? తప్పనిసరిగా అమ్మా, దానికే ఉన్నాను ఇక్కడ. అడగాలి సుధాక గారు. మా బాబు ఇక్కడ ప్రెషర్ చేస్తాడు, మా బాబు గురించి అడగాలంట. సరే సార్, అమ్మా మీకోసమేనమ్మా, పర్వాలేదు చెప్పండి. మా బాబు 12 సంవత్సరాలు మేడం. అయితే మా బాబుకి 11 ఏళ్ళలో ఇక్కడ కెనైన్ టీత్ ఊడిపోయాయి. అయితే అబ్బాయికి సోమ గారు, అవునండి, ఇక్కడ కెనైన్ టీత్ ఊడిపోయాయి మేడం. మంచి యోగా టీచర్ సాధకురాలుతాను. ఓకే అమ్మా, ఓకే చెప్పండి అమ్మా. మా బాబుకు 12 సంవత్సరాలు మేడం. అదేనమ్మా, కెనైన్ టీత్ ఊడిపోయాయి. కాకపోతే అది మెల్లగా వస్తున్నాయి, పూర్తిగా రాలేదు మేడం. వయసు ఎంతమ్మా? 12 years. 12 years. ఏదమ్మా బాబుని ఒకసారి చూడండి. ఈయనన్నానా? ఇంకా కొంచెం నాకు క్లారిటీ లేదమ్మా, ఈ క్లారిటీ లేదు, వీడియో క్వాలిటీ. ఆ పైన వస్తున్నట్టున్నాయి కదమ్మా పళ్ళు, ఇంకా పూర్తిగా రాలేదు మేడం. ఓకే, పైన వచ్చాయి కానీ పూర్తిగా రాలేదు. నాకు వీడియో క్లారిటీ అంత లేదమ్మా మీది. ఓకే, కానీ ఒక్కసారి ఇంకా కొంచెం ఇట్లా ఈయన ఓకే. సో అమ్మా అక్కడ గ్యాప్ ఉన్నట్టుంది, పంటికి మధ్య గ్యాప్ ఉన్నట్టుందమ్మా. పంటికి ఓకే అమ్మా, ఇవి క్లారిటీ లేదు కానీ సుధా గారు, దీంట్లో రెండే కాన్సిక్వెన్సెస్ సుధా గారు. ఒకటి ఏంటంటే పన్ను పైనుంచి కనిపిస్తుందమ్మా మీకు, పైన ఉందా? ఓకే, పైన పన్ను ఉంటేనమ్మా ఆ పన్నుని కిందకి లాగి లైన్ లో పెట్టేయొచ్చమ్మా, దాన్ని క్లిప్స్ అంటాం అనమాట.
ఓకే, ఎప్పుడైనా సరే కెనైన్స్ అనేది రావాల్సిన వయసు బిట్వీన్ 9 to 12, 9 నుంచి 12 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తాము. ఆ మాక్సిమం టైము 12 తర్వాత 6 నెలలు మళ్ళీ వెయిట్ చేస్తాము. 6 నెలలు వెయిట్ చేసి రాకపోతే అప్పుడు క్లిప్పులు వేసి అప్పుడు దాన్ని కిందకి లాగుతాము. ఇంకొకటి బాబు కొంచెం కింద స్కేలింగ్ అవుతుంది మేడం, అంటే 12 years కి స్కేలింగ్ చేయించచ్చా? పన్ను గార పడుతోంది కింద. పన్ను గారబడతా అంటే తప్పనిసరిగా చెయ్యొచ్చమ్మా, 12 years చెయ్యాలి, తప్పనిసరిగా చెయ్యాలమ్మా. నాది ఒక ప్రశ్న ఉంది మేడం. చెప్పండి అమ్మా. నాది ఒకటి దవడ పన్నుకు ఒకటి మెర్క్యూరీ ఫీలింగ్ చేపించాము. ఏదైనా గట్టి వస్తువు తిన్నప్పుడు అక్కడ నొప్పి వస్తుంది, అంటే ఫీలింగ్ జరిగిపోయింది అనిపిస్తుంది, అక్కడ మళ్ళీ ఫీలింగ్ చేపియచ్చా? అమ్మా ఒక బేసిక్ రూల్ ఉంటుంది. బేసిక్ రూల్ ఏంటంటే నొప్పి రానంత వరకు ఫిల్లింగ్ చేస్తామమ్మా. నొప్పి వస్తే గనక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తాం అన్నమాట. అది ఇప్పుడు ఆ స్థానంలో ఫిల్లింగ్ తీయించేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీసుకోమంటారు. అలా కాదమ్మా, ఒకటి మీకు నొప్పి బాగా ఉందా? లేదు మేడం, గట్టిగా తిన్నప్పుడు ఏదో అనిపిస్తోంది, అలా నొప్పిగా అనిపిస్తుంది, కానీ కంటిన్యూస్ గా లేదు. లేదు మేడం, కంటిన్యూస్ గా నొప్పి లేదు. పడుకున్నప్పుడు నొప్పి, లేకపోతే మామూలుగా ఉంది. నాకే భయం వేస్తుంది, ఎటువైపు తింటే ఏమైనా అవుతాదా అని భయం వేస్తుంది. ఫిల్లింగ్ ఎన్నాళ్ళ క్రితం చేయించుకున్నారమ్మా? ఫిల్లింగ్ అది నేను చదువుకునే వయస్సులో, అంటే 15-16 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటేనమ్మా, అది సిల్వర్ ఫిల్లింగ్ అయి ఉంటుంది. దాని చుట్టూతా మళ్ళీ సెకండరీ కేరీస్ అని దాని చుట్టూతా తినేసి ఉంటుంది అనమాట. తినేసి ఉండటము, లేకపోతే ఫిల్లింగ్ మొత్తము సగము పోయి ఉండటము అయి ఉంటుంది. సో మీకు వీలైనంత త్వరగా అది తీయించేసి వేరే ఫిల్లింగ్ చేయించుకోవటం ముఖ్యం. ఫిల్లింగ్ చేయించుకోండి. అది ఒకసారి డాక్టర్ గారిని కలవండి శుభసుధక్క. మీరు రోజు ప్రాణాయామం ఎంతసేపు చేస్తారు? ప్రాణాయామం మినిమం హాఫ్ అన్ అవర్ చేస్తాను. హాఫ్ అన్ అవర్ ఎటు పక్క అవుతుందమ్మా? కనీసం 45 నిమిషాలు ఉండాలి ప్రాణాయామం. నాన్నగారు మినిమం ప్రాణాయామం మినిమం 45 minutes. ఎక్కువ ప్రాణాయామం చేయండి. తర్వాత వెళ్ళమండి. కృష్ణ కుమార్ గారు అడగండి. కృష్ణ కుమార్ గారు. నా పేరు కృష్ణ కుమార్, నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను. నాకు డాక్టర్ గారు, నాకు ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ లూజింగ్ మై గమ్స్. Because of that, ఏమైనా తింటున్నా కూడా my roots are getting exposed to the food, so I'm getting the tingling sensation at times. Okay. That's the problem. So what exactly do you mean by that you're losing your gums? My gums కొంచెం పళ్ళ మధ్యకి వచ్చి కిందకి ఉంటుంది కదా నార్మల్లీ, అది పైకి వెళ్ళిపోతుంది గమ్స్. Sir, just give me a break. I couldn't listen to you because my earpods were so please could you please repeat it? What exactly do you mean by you're losing your gums? What my dentist told me. Okay, no, you just tell me what your problem is, and then later we'll discuss about what you're losing and what you're not. Actually my upper teeth, side teeth ఉంటుంది కదా, అవునండి, పైకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో మై roots of the teeth are getting exposed. Okay. So and what problem do you have with that? What exactly is the problem with that? Yeah. Whenever I chew something, I get slight pain. Okay. So that do you have anything? Do you have any sensitivity? Yeah, sensitivity is also a problem. Yes. So when you eat something hot or when you eat something cold or sore or bitter, do you feel that it is very sensitive? Yes, correct. Okay. And what toothpaste are you using? I'm currently using Sensodyne Repair. Okay. Is that working for you? So far okay, but pain is you still there. Have the sensitivity. Okay. See, as far as your sensitivity is concerned, okay, use a mouthwash called Senquel AD. Okay, so Senquel AD is Senquel AD, Senquel AD. Okay. So that is from Dr. Reddy Laboratories, Senquel AD. So your sensitivity will come down within a matter of days, actually. Okay. As far as losing your gums are concerned, okay, see, normally if you have lost around 5 mm of your gums, we won't be able to bring it back. Normally what we do is we just raise the gums,
we put some bone tissue over there. Bone grafting will be done, and this is called a flap surgery. If your dentist has already explained to you about it. So we do a bone grafting, and then we pull your gums down. In the sense, we pull your gingiva down, and then we suture it back with resorbable sutures. And we hope that everything falls back into place. But generally, once you lose a tissue, it is difficult to bring it back. Do you have any other health issues, BP or diabetic or? Diabetic. I'm diabetic. So please be careful with that. Please be careful with your diabetic levels. Okay. Try to maintain at least, it should have a normal level. It should not be too high. See, your sugar levels may be one reason that you're losing the bone. Okay. See, it is not actually losing the bone. ఏమవుతుందంటేనండి ఒక సింపుల్ ఇది చెప్పాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది టూత్ అనుకోండి, ఇది రూట్ అనుకోండి, దీని పైన ఉన్నది బోన్ అనుకోండి. ఓకే, సో దీని పైన గమ్ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే, సో మీకు గమ్మ పోతుంది అంటే గమ్మ కన్నా ఎక్కువగా మీకు బోన్ పోయింది అని అర్థం. అచ్చా. See, and the bone you're losing is because of the diabetes. So this is what we say, it is about holistic dentistry. అంటే బాడీలో ప్రతి పార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది సార్. మీకు అంటే మీరు బ్రషింగ్ ప్రాబ్లం కాదు మీది, మీరు ఏంటంటే ఫస్ట్ డయాబెటిక్ లెవెల్స్ ని కంట్రోల్లోకి తీసుకురండి. ఓకే, అంటే కనీసం ఇప్పుడు ఉన్న బోన్ లెవెల్స్ అక్కడతో ఆగిపోతాయి అన్నమాట. ఓకే, లేదు అనుకుంటే ఏమవుతుందంటే మీరు ఎన్ని సర్జరీలు చేయించుకున్నా సరే ఆ బోన్ లెవెల్స్ ఇంకా కిందకి యూఆర్ నాట్ లూజింగ్ గమ్స్. మీకు అర్థమవుతుంది కదా? you're not losing gums, you're losing bone. Okay. So the consequence of losing bone is you're losing gums, that's all. Okay. So మనము రూట్ లెవెల్లో కరెక్ట్ చేయాలి సార్. అది అంటే ఫస్ట్ మీ డయాబెటిస్ కరెక్ట్ అయిపోవాలి. కరెక్ట్ అవ్వాలి అంటే మరీ ఫ్లక్చుయేషన్స్ లేకుండా అది ఒక స్టేబుల్ లెవెల్లోకి వచ్చేయాలి. అది తీసుకొస్తే ఇప్పుడున్న బోన్ లెవెల్స్ మీ లైఫ్ టైమ్ అట్లా మెయింటైన్ అవుతుంది అనమాట. లేకపోతే ఈ బోన్ లెవెల్స్ కూడా పడిపోయి పళ్ళు కదిలిపోయి పళ్ళు అన్ని వాటంతటికి అవే పడిపోతాయి. అండ్ ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు స్కేర్ యూ, I'm trying to tell you that how important it is to maintain your blood sugar levels. Okay, as far as dentistry is concerned, we do something called as a flap surgery. Okay, if you're in Delhi, tell your dentist to use a Rocky Mountain bone grafter. Okay, sorry Rocky Mountain bone graft ani United States వాళ్ళది ఉంటుందండి. ఓకే, అది చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఓకే, కానీ ఆ ఒక్క బోన్ గ్రాఫ్ట్ కి మాత్రమే బోన్ రీగ్రో అవుతుంది ఆల్ ఓవర్ ది వరల్డ్. మిగతా సార్ ఆ ఒక్క బోన్ గ్రాఫ్ట్ కి మాత్రమే బోన్ తిరిగి వస్తుంది, బోన్ రీగ్రో అవుతుంది. ఓకే, కానీ మిగతా దేనికి కూడాను ఉండే అంటే ఒక పొడిలాగా ఉండే ఏది కూడాను మీకు పని చేయవు సార్. అంటే మీకని కాదు సార్, ఎనీ సర్జన్ it won't work. Okay. So you ask him specifically to use a Rocky Mountain bone graft and do a flap surgery. And then na varaku sir na cases lo konni implant cases lo 6 mm bone venakku vachindi. Okay, and that as far as we are concerned is a miracle actually. Wonderful. Okay, so supposing if actually my parents Hyderabad lo unnara, I can come over to Hyderabad and get it done. But can you give me what is the estimate for the operation? Sir, it all depends upon whether we have to do a bone grafting or whether we cannot do a bone grafting. Idi graft ni batti depend ayi untundi sir. కృష్ణ కుమార్ గారు మేడం గారి నంబర్ ఉందండి, మీరు కాంటాక్ట్ చేయండి, దట్స్ బెటర్. ఓకే, థాంక్స్. మేడం గారి నంబర్ ఉంది, నేను చాట్ బాక్స్ లో కూడా పెడతాను, మీకు ఆల్రెడీ బ్రోచర్ లో కూడా ఉందండి. ఓకే, సో ఐ థింక్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందామండి. రాణి గారు ఫ్రమ్ అత్తాపూర్. మేడం చెప్పండి మేడం. రాణి గారు ఫ్రమ్ అత్తాపూర్, అడగండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం. నాకు పళ్ళు కింద చిగుళ్ళు కిందికి వెళ్ళిపోయాయి, పళ్ళ పైకి వెళ్ళిపోతున్నాయి, అన్ని పళ్ళని లూజ్ అయ్యాయి. ఇక్కడ దవడకి కింద పన్ను పై పన్ను విరిగిపోయాయి. ఇక్కడ 2 పళ్ళు చాలా ఊగుతున్నాయి అసలు.
మొత్తం లూజ్ అయిపోయాయి నా పళ్ళు. అమ్మ వయసు ఎంతమ్మా? 57 అండి. 57. అమ్మా షుగర్ ఏదన్నా ఉందమ్మా? షుగర్ గానీ థైరాయిడ్ గానీ? షుగర్ లేదు, నాకు బీపీ ఉంది. థైరాయిడ్ షుగర్ ఎప్పుడు చెక్ చేయించుకున్నారమ్మా? షుగర్ చేయించుకొని కూడా 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. ఓకేనమ్మా. అమ్మ ఒక పని చేయండి, మీ వంశపారంపరంగా మీ తల్లి గారికి గాని మేనమామలకు గాని ఎవరికన్నా ఈ వ్యాధి ఉందా అమ్మా? ఇట్లా పళ్ళన్నీ లూజ్ అయిపోవటం, ఊడిపోవటం? లేదండి, ఎవ్వరికి లేదు, అందరి పళ్ళు బాగున్నాయి. మీ తల్లి గారి వైపున, మీ తండ్రి గారి వైపున? అందరి పళ్ళు చాలా బాగున్నాయి. ఎవరికి ఇలాంటి ఇబ్బంది మీకు తెలిసినంత వరకు ఏమీ లేదు? మా అక్క గారికి ఉండేది, తను చనిపోయింది. ఒక్క నిమిషం అమ్మా, మీ అక్క గారికి ఉండేదా? మా అక్క గారికి ఉండేది. మీ సొంత అక్క గారు అమ్మా? మా సొంత, మా పెద్ద అక్క గారు. ఎంత వయసు అమ్మా ఆవిడకి? పళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత ఆవిడకి ఏ వయసులో ఊడిపోయాయండి. తను 48 లో 54 లో తను చనిపోయింది. అంటే సుమారుగా 48-50 లో ఇట్లా పళ్ళన్నీ ఊడిపోయాయా? పళ్ళు బాగానే ఊడాయితానండి. ఏంటి సుమారుగా ఇదే వయసు కదమ్మా, 50లో ఊడాయి అట్లా, అంతేనమ్మా? అమ్మా దీనికి 2 కారణాలు ఉంటాయి. ఒకసారి మీరు షుగర్ లెవెల్ ఒకసారి చెక్ చేయించుకోండి అమ్మా. ఓకే. రెండోది తప్పనిసరిగా క్లీనింగ్ ఒకసారి చేయించుకోండి. ఓకే. లేదా ఇది వంశపారంపరంగా కూడా కొంతమందికి ఇట్లా పళ్ళు ఊడిపోవటం అంటే చిగుళ్ళు సంబంధించిన వ్యాధులు కొన్ని వంశపారంపరంగా వస్తాయమ్మా. ఓకే. సో అది ఏమన్నా ఏమో అనేది రూల్ అవుట్ చేద్దాము. కానీ ఇప్పుడు ఉన్న స్టేజ్ లో ఆపాలన్నానమ్మా. మనం ఫస్ట్ ప్రొసీజర్, సింపుల్ ప్రొసీజర్ ఏంటంటే క్లీనింగ్ చేయించుకోవటము. తర్వాత మౌత్ వాష్ అని ఉంటుందమ్మా. మీరు పేపరు పెన్ను ఉంటే గనక చెప్తాను, రాసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక రాసుకోవచ్చు అక్కడ. నేను రాసుకుంటాను, చెప్పండి. క్లోహెక్స్ ప్లస్ ADS అని ఉంటుందమ్మా మౌత్ వాష్. క్లోహెక్స్, CLOHEX, క్లోహెక్స్, ADS, మౌత్ వాష్ అమ్మా. అది వాడండి. తర్వాత ఈ చిగుళ్ళకి అప్లై చేయడానికి అంటే చిగుళ్ళు మసాజ్ చేయాలన్నమాట. దాంట్లో మెట్రోజెల్ DG జెల్. జెన్ కాదమ్మా, METROGYL, మెట్రోజెల్ DG జెల్. METROGYL. DG, D ఫర్ ఢిల్లీ, G ఫర్ గాంధీ, DG జెల్. అది చిగుళ్ళు మసాజ్ చేయించుకుంటే కొంచెం గట్టి పడతాయి. కానీ వీటికి అన్నిటికన్నా ఒకసారి క్లీనింగ్ చేయించుకోవటం ముఖ్యమమ్మా. బెటర్. మేడం గారు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు కలవచ్చు రాణి మేడం. ఒకసారి నంబర్ చెప్పండి కిషోర్, ఒకసారి మేడం గారి నంబర్ చెప్పండి. 98 అక్కడ ఉంది, చాట్ బాక్స్ లో పెట్టాను నేను. 98 మీరు చాట్ బాక్స్ లో పెట్టాను. 9866148164. అవునమ్మా. చాలా సంతోషం అండి. మనము నెక్స్ట్ చాలా థాంక్స్. बहुत बहुत धन्यवाद. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ గారు అడగండి. సతీష్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. I wish I could see you. Sorry, I'm yeah. Video is on Satish garu. సార్ సతీష్ గారు కూడా ఫ్రమ్ హాంకాంగ్ అండి. హాంకాంగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు ఆయన. Satish, can I see your video? Can I see your video? Yes madam, already I started madam. Okay, I am just okay. Hello Satish, how are you? Hi madam, good evening madam. Good evening. Madam, actually a few queries ఉన్నాయి madam. Of course, yes, please go ahead. Yeah. Madam, మా డాటర్ కి ఈ చిగుళ్ళు, ఇక్కడ చిగుళ్ళు ఉంటాయి కదా మేడం కింద, అవి డార్క్ అయినాయి మేడం. అంటే అది పర్పుల్ కలర్ లో కొద్దిగా డార్కిష్ అయింది. Satish, can you just hold on because I'm not able to see you actually. Where did I miss you? నేను మీకు చేసా మేడం నేను అది. Yeah, okay Satish. Yeah, please tell me. Hi madam, good evening madam. Yeah, so, madam, yeah, మీ డాటర్ కి చిగుళ్ళు, ఈ చిగుళ్ళు మేడం డార్క్ అయిపోయినాయి మేడం. కొద్దిగా ఇక్కడ చిగుర్ల కింద
కొద్దిగా డార్క్ పర్పుల్ కలర్ లో అయినాయి మేడం. Are you sure it is purple or it is a little dark? Ante black ga Sorry, koncham little dark. I guess little dark, madam. Okay. So Cheppandi. Ante idi. How old is your daughter, Satish garu? 15 years, madam. 15 years. 15 years, and she is around? Is she around? లేదు మేడం, యాక్చువల్ గా ఇక్కడ లేదు. ఓకే సతీష్, ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఓకే, నేను తమన్నా అంత తెల్లగా ఉంటే బాగుంటుంది చాలా సార్లు అనుకుంటాను, కానీ కాదు కదండి. ఓకే, see the same case is with it is called pigmentation actually. Okay, it is a simple case of gum pigmentation. Okay, there is absolutely nothing wrong with gums being like that. Okay, yeah madam. So it is just a normal thing that happens, but if you're not happy with that, or most importantly if the girl is not happy with that, we do something called as depigmentation. Okay, so with the depigmentation what we do is we scrape the gums out, and then a pink malga general ga pink ga untai chudandi, pink layer malli vachestund anamata. But it is not harmful. Right? Absolutely not. ఇప్పుడు నలుపు హార్మ్ఫుల్ కాదు, హెడ్ తో గమ్ పిగ్మెంట్ అవటము హార్మ్ఫుల్ కాదు సతీష్ గారు. ఇట్ ఇస్ జస్ట్. రెండోది, నేను బేసికల్ గా పర్సనల్ గా అయితే ఇఫ్ ఇట్ ఇస్ మై డాటర్, ఓకే, నేనైతే చేయించనండి. ఎందుకంటే ఈ ఏజ్ లో హెల్త్ ఇంపార్టెంట్ అండి, కాస్మెటిక్స్ అంత కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. కానీ మేము చాలా మంది పేజ్ 3 పీపుల్ కి, సెలబ్రిటీస్ కి ఇలాంటివే చేస్తా ఉంటాం. I mean, actually she is worried because of is there something, any issue or any health issue? Satish, I'm still, why am I missing you, Satish? Yo, ikkanడి పైన మీకు కనిపిస్తుంది అయితే. ఓకే, నేను పిన్ చేస్తా ఉండండి. I'm not able to see you, Satish, actually. No madam. Not really. కనిపిస్తున్నారా మేడం ఇప్పుడు కూడా? నేను పని చేస్తాను, పిన్ చేస్తా ఉండండి మీకు. yes, కనిపించారా అండి ఇప్పుడు? ఒక్క నిమిషం కిషోర్ గారు. అంటే నేను అంత ఇది కాదండి. ఓకే సతీష్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు, యా ఓకే సతీష్, యా ఐ థింక్ నౌ ఐ సీ యు. Satish, it is as simple as this. Okay, the first thing is it is not a health concern. Okay, it is absolutely of no health concern. It is only something to do with the cosmetic part of it. Okay, అది కూడా కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందండి, as she ages, let us say she gets into her 20s, 30s, 40s, ఆ పిగ్మెంటేషన్ అనేది నార్మల్ గా తగ్గిపోతా నార్మల్ పింక్ అయిపోతాయండి. అది జనరల్ నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. లేదు అని అనుకుంటే గనక we have 2 procedures. We have a surgical procedure where we scrape off the gum, okay, so that a fresh layer will come. ఇప్పుడు యాక్చువల్ గా నేను చెప్పేది ఆడాళ్ళకి ఎక్కువ అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ స్కిన్ ఉంది చూసారా, బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్తేనండి పై లేయర్ తీసేస్తారనమాట, దాన్ని డర్మాబ్రేషన్ అని అంటారనమాట. దానివల్ల ఏమవుతుంది, లోపల ఏదో చంటి పాపల స్కిన్ లాగా బయటకు వస్తుంది అనమాట, ఎందుకంటే పైన ఒక పొర తీసేస్తారనమాట. అలాంటిదే చిగుళ్ళ మీద ఆ పై పొర తీసేయటంతో తన పింక్ కలర్ గమ్స్ వస్తాయి, కానీ వాటి అవసరం లేదు సార్. Because that too at 15 it is not needed. Madam, and next and last question madam, quick one madam. Actually madam, చెప్పండి సతీష్ గారు. teeth pain ki madam, generally sometimes I get teeth pain madam, so generally I use some antibiotics and painkillers. Is there any workaround like alternatives in Ayurveda, or instead of using antibiotics madam? అంటే మీకు మీ క్వశ్చన్ ని ఒక దీనిగా తీసుకుని ఇది అందరికీ చెప్తున్నాను సార్. ఎవ్రీబడి హూస్ లిస్నింగ్ టు దిస్, నేను చెప్పేది ఏంటంటే హైయెస్ట్ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది సార్. మీరు గనక యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయమాకండి, కలలో కూడా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయమాకండి. స్టార్ట్ చేశారా, హై పవర్ యాంటీబయాటిక్స్ ఫర్ అ షార్ట్ డ్యూరేషన్. అంటే ఏంటి, 5 రోజులు యాంటీబయాటిక్స్ వాడటము, 7 రోజులు వాడటము, 11 రోజులు వాడటము కలలో కూడా చేయమాకండి. 3 రోజులు మాత్రమే వాడాలి. అది తక్కువ పవర్ వాడమాకండి, హై పవర్ వాడండి. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు అందరికీ కూడాను బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఓకే, సో యూజ్ యాంటీబయాటిక్స్ ఫర్ అ షార్ట్ డ్యూరేషన్, దట్ ఈస్ ఫర్ 3 days, and for a
హై పవర్ యాంటీబయాటిక్స్ అంటే ఏ ప్రాబ్లం ఉన్నా సరే. రెండోది మీరు పళ్ళ ప్రాబ్లంకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే సతీష్ గారు, పళ్ళ ప్రాబ్లం అనేది ఏంటి సార్, దాన్ని ట్రీట్ చేయాలన్నమాట. మీరు ఈ రోజు యాంటీబయాటిక్స్ వేసుకున్నారు, నెల రోజులు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ మొదలవుతుంది. అవును మేడం. ఓకే, మళ్ళీ యాంటీబయాటిక్స్ వేసుకుంటారు, మళ్ళీ నెలకి మళ్ళీ మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ మేడం. దానికి అంత ఉండదు సార్. రెండోది అన్నిటికన్నా మీరు అందరూ మిస్ అయ్యేది ఏంటంటే, ముఖ్యంగా భారతదేశంలో మిస్ అయ్యేది ఏంటంటే, మనకి ఆన్ ద కౌంటర్ ఏంటంటే క్యాడ్బరీస్ 5 స్టార్ లాగా మందులు అమ్ముతారు సార్. దానివల్ల ఏమవుతుంది, ఆ పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వేసుకుంటున్నారు. ఓకే, దాని వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. అసలు మనకి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇన్ని డయాలసిస్ యూనిట్స్ కానీ, ఇన్ని కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కానీ ఉన్నాయా సార్? ఓవర్ ద కౌంటర్ మనం అదేంటి పిల్లలకి 5 స్టార్లు కొన్నట్టు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేస్తున్నారు. అలా వాడకూడదు సార్, ఎందుకంటే కిడ్నీస్ చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి, ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ తో. ఉన్నంత వరకు పెయిన్ ని సహించండి. యాజ్ ఫర్ as ది ఆయుర్వేదిక్ కన్సర్న్ సార్, జనరల్ గా మనం ఎప్పటి నుంచో వాడుతున్నది ఏంటంటే సార్, ఇది ఒక్క నిమిషం ఉండండి సార్. షూర్ మేడం. Can you see this, Satish? So can you see this, Satish? Yes madam. Okay, so this is, if you put a drop, ఇది basic గా లవంగ తైలం అండి. If you put a drop of it, వెంటనే pain relief ఉంటుంది అన్నమాట. What is the name of the Okay, this is called Colgate Pain Out. I hope you could see it. If you're not able to see it, then it is Colgate Pain Out. Yeah madam, I'm noting down. Pain Out. Yeah madam. Yeah, okay, so just it's basically clove oil అండి. అన్నిటికన్నా ముఖ్యంగా సతీష్ గారు, బికాస్ మీకు చాలా సార్లు వస్తుంది కాబట్టి, పెయిన్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వేడిది తినమాకండి, వేడిది తాగమాకండి, వేడి కాపడం పెట్టమాకండి, మందేసి రుద్దమాకండి. అలాంటి 4గిట్లో ఏది జరిగినా విపరీతంగా స్వెల్లింగ్ వస్తుంది. Okay, and that would become a dental emergency. Don't do that. Sure madam. Yeah. Thanks madam. Thanks for your advice madam. Bye Satish. Thank you Andy. Thank you. Hello కిషోర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. కిషోర్ గారు చెప్పండి సార్. ఎవరు? రాజేశ్వరరావు అండి. చెప్పండి సార్. హలో సార్, మీ వీడియో రాజేశ్వరరావు అండి నా పేరు. ఓకే, చెప్పండి సార్. మీ వీడియో ఆన్ లో ఉందా సార్? రాజేశ్వరరావు నా పేరు, వరంగల్. చెప్పండి సార్. రాజేశ్వర గారు, నాకు మీ వీడియో కనిపించట్లేదు. ఐఎమ్ ట్రైంగ్. ఓకే, చెప్పండి రాజేశ్వరరావు గారు. ఇది నాకు ముందరి పనులమ్మా. చెప్పండి సార్. ముందరి పనులు అడిగినాయి. ఓకే, కనబడుతుందమ్మా సార్? నిజం చెప్పాలి అంటే నాకు కనిపించట్లేదు సార్. యాక్చువల్ గా నేను అదే మీ ప్రశ్న అడగండి. అంటే ఐ నీడ్ సమ్. రాజు గారు, మీ ప్రశ్న అడగండి, రిలవెంట్ అయితే ప్రశ్న అడగండి. మేడం, ముందరి పనులు కింది వైపువి, ముందు 3 పనులు అడిగినాయి. ఇప్పుడు కనిపించారు ఆర్య గారు. చెప్పండి సార్. ఓకే, చెప్పండి సార్. చెప్పండి సార్. 3 పనులు అడిగినాయమ్మా. ఓకే, కనిపిస్తున్నాయి రాజు గారు, అడగండి, మీ ప్రశ్న అడగండి. వాటికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? వాటికి 3 పనులు అడిగాయి మేడం, వాటికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ప్రశ్న. ఓకే సార్, అంటే పైన అరిగిపోయి ఉన్నాయి. మీరు పళ్ళు ఒకసారి కొరకండి సార్, వెనక్కి కొరకండి. పైన అడిగాయి మేడం, పైన వెనక్కి కొరకండి సార్, పళ్ళు వెనక్కి కొరకండి. రాజు గారు, పళ్ళు వెనక్కి కొరకండి. వెనక్కి సార్. ఇప్పుడు పై పళ్ళు కింద పళ్ళు తగులుతున్నాయా? లేదు, తగులుతున్నాయి కదా. అట్లా కింద పళ్ళు పైకి తగలట్లేదా సార్ మీకు? కొంచెం గ్యాప్ వచ్చిందమ్మా. ఆ 3 పళ్ళ దగ్గర గ్యాప్ వచ్చింది మేడం. ఆ 3 పళ్ళ జనరల్ గా ముందు 3 పళ్ళ దగ్గర కొంచెం గ్యాప్ వచ్చింది. పళ్ళు అరగటం అనేది ఇప్పుడు ఓకే, మీకు పెయిన్ ఉందా సార్? పెయిన్ ఉందా? కొంచెం కొంచెం లైట్ గా పెయిన్ వస్తుందమ్మా. ఓకే, అది నేను చెప్పండి. అయితే నేను బ్రహ్మచారి హరి సమాజం పూజారిని, నేను వరంగల్.
ఓకే. అయితే నేను దరిదాపుగా ఎక్కడ పోయినా టీలు పాలు తాగడం జరిగేది. దానివల్ల కొంచెం షుగర్ ఎక్కువ తీసుకునేది. ఇప్పుడు ఒక 1 month నుంచి కంప్లీట్ గా షుగర్ కంప్లీట్ అవాయిడ్ చేశాను. సార్ మీరు డయాబెటిక్? లేదు 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 ఏం లేదు లేదమ్మా, ఏం లేదు ఏం లేదు. బీపీ షుగర్ ఏం లేదు. వయసు ఎంత అండి మీది? 47 అమ్మా. 47. సార్ ఒకటి పై పళ్ళు మీకు పైన అరిగిపోయి ఉన్నాయి అంతే కదండి? కింది పళ్ళు ఈ పైన ఇక్కడ అరిగిపోయి ఉన్నాయి అంతే కదండి? అంతే కదా సార్? ఓకే, నాకు అర్థమైంది సార్. రెండోది పళ్ళు జివ్వుమని అంటున్నాయండి? అవునమ్మా, అప్పుడప్పుడు పుల్లటివి మనం తీసుకుంటే నిమ్మకాయ పొద్దునప్పుడు లెమన్ జ్యూస్ తీసుకుంటాం, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతున్నది. ఓకే, చల్లటి వాటితో సార్? చల్లటి వాటితో? లేదు ఏం లేదు ఏం లేదు. తీపి వాటితో? తీపి కంప్లీట్ ఒక 1 month నుంచి అవాయిడ్ చేశాను, కంప్లీట్ అవాయిడ్ చేశాను. ఎందుకు అవాయిడ్ చేశారు తీపి? అంటే ఇది ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అవాయిడ్ చేశాను. ఓకే, కానీ తీపి తీసుకుంటే మీకు అనిపిస్తుందా? ఇక 1 month నుంచి ఏం తీపి తీసుకోవట్లేదు, కంప్లీట్ అవాయిడ్. ఇట్లా అరుగుతున్నాయేమో అని డౌట్ గా నేను అవాయిడ్ చేశాను అంతే. సరే, ఒక విషయం ఏంటంటేనండి, ఇప్పుడు మీకు ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మీకు పన్నులో పెయిన్ కంటిన్యూస్ గా ఉంటుందా సార్? పెయిన్ ఏం లేదమ్మా, అక్కడి నుంచి పస్ డిశ్చార్జ్ గానీ అలాంటిది ఏదన్నా ఉంటుందా? ఏం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, రాత్రిపూట పళ్ళు నోరటం లాంటిది ఏదన్నా ఉంటుందా? ఏం లేదు. ఓకే సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు క్యాప్లు అవన్నీ ఆలోచించి మాకండి సార్. ఓకే, క్యాప్ అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఈ పన్ను ఇంత ఉందనుకోండి, ఇంత కట్ చేసేస్తారనమాట. అంటే పన్ను 100% ఉంటే 60% కట్ చేసి ఆ మిగిలిన 40-30% మీద క్యాప్ పెడతారు. ఓకే, మనం ఏం చేయాలంటే మన పళ్ళు ఉన్నట్టు ఎంత వీలైతే అవే ఉంచుకోవాలి సార్. భగవంతుడు ఇచ్చిన దానికన్నా కూడాను డైమండ్స్ కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కంపారబుల్. ఓకే, సో ఆ పళ్ళును అట్లా ఉంచుకోండి. నెంబర్ 1, క్యాప్ వేయించుకోమాకండి. మీకు సెన్సిటివిటీ ప్రాబ్లం ఉంది. సెన్సిటివిటీ అంటే ఏంటంటే తీపి గాని పులుపు గాని భరించలేకపోవటం, సహించలేకపోవటం. అది ఎందుకు వస్తుంది? పైన ఎనామల్ లేయర్ పోతుంది అనమాట. సో మనం రెండు చెయ్యాలి. ఒకటి ఏంటంటే మౌత్ గార్డ్ అని ఉంటుంది. మౌత్ గార్డ్ అంటే ఏంటంటే కింద పళ్ళకి మాత్రము ఒక కవర్ లా, అంటే ఇప్పుడు కంటికి కాంటాక్ట్ లెన్స్లు ఉంటాయి చూడండి సార్, అలాంటిది ఈ పళ్ళన్నిటికీ కూడాను ఒక గార్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర లేదు యాక్చువల్ గా, ఏంటంటే నేను ఇంట్లో ఉన్నాను, క్లినిక్ లో ఉంటే చూపించేదాన్ని మీకు. ఆ మౌత్ గార్డ్ అనేది పెట్టుకుంటే ఇంకా పళ్ళు అరగవు, అదే స్టేజ్ లో ఉంటాయి. రెండోది, మీరు కోల్గేట్ లో అయితే సెన్సిటివ్ ప్లస్ వాడండి, లేదంటే సెన్సోడెంట్ KF వాడండి. ఆ టూత్ పేస్ట్ల వల్ల మీకు ఇంకా ఆ జివ్వుమని అంటం తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే సెంక్వెల్ AD అని ఉంటుంది అనమాట, మౌత్ వాష్. అది వాడితే గనక మీకు ఈ జివ్వుమని అంటం అనేది కంప్లీట్ గా పోతుంది. ఇది ఫస్ట్ స్టెప్. దీని వల్ల తగ్గకపోతే గనక నెయిల్ పాలిష్ వేసినట్టు ఒక లేయర్ వేస్తామన్నమాట పంటి మీద. ఇప్పుడు గోల్డ్కి నెయిల్ పాలిష్ ఎంత సన్నగా ఉంటుందో అలా ఒక తెల్లటి పొర వేస్తాము. దాని వల్ల పళ్ళు అరగకుండా 6 months పాటు కాపాడుతాం. అది సెకండ్ ప్రొసీజర్. థర్డ్ ప్రొసీజర్, ఈ రెండు కూడా కాకపోతే లేజర్ వాడి దాన్ని అట్లా ఆపేస్తాం అన్నమాట. అది థర్డ్ ప్రొసీజర్. సో పళ్ళు క్యాప్ వేసుకుని అంటే గోటుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకోవటం అంటారు చూసారా, అలా చేయమాకండి. ఓకే, చిన్న ఈ ప్రొసీజర్స్ తో ఇక్కడతో అట్లా ఆపుకోవచ్చు. అంటే ఏంటి, పళ్ళు ఇంకా అరగకుండా చూసుకోవచ్చు, ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. రాజు ఆర్య గారు ఒకసారి డాక్టర్ గారిని కలవండి, బెటర్. మేడం వరంగల్లో ఉంటాను, వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాను. సార్ నన్ను కలవాలని సార్ ఒక విన్నపం హైదరాబాద్ వస్తూనే ఉంటాం మేడం, వస్తూనే ఉంటాం. కిషోర్ గారికి అందరికి విన్నపం ఏంటంటే, ఇది ఇప్పుడు నాకు సాయిబాబా గారు ₹1 అనేది తీసుకోకుండా నా నుంచి ఏమీ ఆశించకుండా నాకు నేర్పించారు. అలా నాకు తెలిసిన విద్యని మీ అందరికీ పంచిపెట్టడం అనేది నా ఉద్దేశం తప్ప మీరందరూ నా క్లినిక్ కి రావాలని కాదు సార్. ఆర్య సమాజం ఉద్దేశం ఏది కదా మేడం, ఒక పరులకు ఉపకారం చేయడం అనేది అద్భుతమైన మాట ఏంటంటే, ఈ రోజు సరి అయిన గైడ్ లైన్స్ ఇచ్చే వాళ్ళు లేరండి. కరెక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చే వాళ్ళు దొరకడం మన అదృష్టం. అందుకోసం డాక్టర్ సరిత గారిని కలుగొని చెప్తున్నానండి. చాలా సంతోషం అండి. డాక్టర్ సరిత మేడం, ఒక రిక్వెస్ట్ అండి మీకు ఏంటంటే, పతంజలిలో కూడా పరంపూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారు జనరల్ గా పేస్ట్ కూడా తయారు చేస్తారండి.
దంతమంజన ఏదైతే వాడుతున్నామో మేము, ఇప్పుడు నేను కూడా వాడుతున్నాను, అద్భుతమైన రిజల్ట్ చూసాను నేను. పేస్ట్ లో కూడా మీకు ఇప్పుడు ఏదైతే మీరు సెన్సిటైజ్ పేస్ట్ గురించి మాట్లాడారో అలాంటి పేస్ట్ ను కూడా ఒకటి కొత్త తీయడం జరిగింది సార్. మీరు ఒకసారి మీరు దాన్ని చూడండి. దంతక్రాంతి వాడుతున్నాను నేను, దంతక్రాంతి వాడుతున్నా. అడ్వాన్స్ వచ్చిందండి, దంతకాంతిలో కూడా అడ్వాన్స్ ఈ మెడికల్ సెన్సిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తేవడం జరిగింది. సో మనం తర్వాత చాలా సంతోషం. హనుమకొండ గారు మాట్లాడండి. హనుమకొండ గారు అడగండి హనుమకొండ గారు. మేడం ఇది వాడుతున్నాం మేడం మేము. అది పర్ఫెక్ట్ సార్, అది వాడండి. ఓకే, అంటే ఇది ఒకసారి వాడి పారేసేయాల్సిందేనా ఇది? అలా కాదు సార్, ఇప్పుడు అది ఏమవుతుందంటే మన దారం పోగులు విడిపోయినట్టు అది పోగులు విడిపోతుంది అనమాట. ఆ పోగులు విడిపోయినప్పుడు మాత్రము వెంటనే డస్ట్బిన్ లో పడేయాలి, లేకపోతే ఏమవుతుందంటే ఆ పోగులు దాని లోపల ఇరుక్కుపోతాయి అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఆ పోగులు రాకపోతే 2-3 సార్లు వాడొచ్చు. 2 సార్లు 3 సార్లు వరకు పర్వాలేదు సార్, కానీ ఎక్కువ సార్లు వాడితే ఏమవుతుందంటే అది అట్లా విడిపోయి ఆ విడిపోయిన పోగులు లోపల ఇరుక్కుంటాయి అన్నమాట. అక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకండి. తర్వాత ఇంకోటి మేడం, ఈ బ్రషింగ్ అప్పుడు రౌండ్ గా బ్రష్ చేసుకోమని కొంతమంది చెప్తారు. అంటే ఇలా కాకుండా రౌండ్ గా చేస్తే అది కూడా కరెక్ట్ ప్రొసీజర్ సార్. ఇప్పుడు రౌండ్ గా బ్రష్ చేసుకోవడం ఏంటంటే సార్, ఇప్పుడు చిగురుకి ఫంటికి ఇట్లా అన్నమాట. ఓకే నేను మీకు అది ప్రొసీజర్ సార్, అట్లా చెయ్యొచ్చు. ఎందుకంటే ఇరుక్కునేది గమ్స్ మీద కూడా కవర్ అయ్యేటట్టుగా 100% అదే కరెక్ట్ సార్, అది కరెక్ట్. ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్ కరెక్ట్. చాలా సంతోషం. థాంక్యూ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. ఓం ప్రకాష్ జవహర్ గారు ఒక్క నిమిషం అండి. ఓం ప్రకాష్ జవహర్ గారు అడగండి. नमस्कार डॉक्टर साहब, हिंदी बात कर सकते हो ना? हाँ जरूर कर सकते हैं आप, लेकिन आपको देखना चाहती हूँ, बस उतना ही है. देखिए, ओके. My question is not the advice I want. I have been using Dabur Lal Dantmanjan since long. Okay. Good result. I don't have any problem. What is your advice about Dabur Lal Dantmanjan? I am for it. Thank you. I am also advising my friends to use that only. కానీ ఓం ప్రకాష్ గారు పతంజలి దంతమంజన్ ఇంకా బాగుందండి, మీరు చూడండి. I don't see. I have been. మీరు వాడి చూడండి. మన అన్నపూర్ణ గారు అడగండి. అన్నపూర్ణ గారు అడగండి. ఓకే, నమస్కారం మేడం. నమస్తే. పాపకి 8 years ఉన్నాయి మేడం. తనకి పైన టీత్ వెళ్ళి 10 months కి వచ్చింది మేడం. ఓకే, ఒకసారి ఓకే, 10 months కి కొంచెం క్రాస్ వస్తుంది మేడం. ఇది అది చిన్నగా వస్తున్నాయి, అవి మళ్ళీ కిందికి వస్తాయా, అంతే ఉంటాయా సైజ్? అది అమ్మా ప్రకృతికి ఒక ఇది ఉంటుందమ్మా, ప్రకృతి దానంతరికి అదే షేప్ చేసుకుంటుంది, మీరేం వరిగా మాకండి, వాటంతరికి అవే వస్తాయి. ఓకే, రెండోది చెప్పండి ప్లీజ్ అమ్మా. అంటే ఇప్పుడు 8 years లో మీకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చాయి కదమ్మా, కొంతమందికి నిదానంగా వస్తాయి, కొంతమందికి లేట్ గా వస్తాయి, కొంతమంది వంకర వచ్చినా సరే అవి సరి చేసుకుంటాయి అన్నమాట. సో 12, 13, 14 దాకా కూడా మీరు ఆగొచ్చమ్మా. ఓకే, వాటంతటికి అవి సరి చేసుకోకుండా 12, 14 ఏళ్ల దాకా అట్లాగే ఉంటే గనక అప్పుడు నేను మీకు ఇందాక స్లైడ్ లో చూపించినట్టు బ్రేసెస్ అని అంటాం కదా, క్లిప్లు అని అంటాం కదా, ఆ క్లిప్పులు లాంటిది వేయించుకోవచ్చు. అసలు ఇప్పుడు క్లిప్పులు కాకుండా అలైనర్స్ అని వచ్చాయి అమ్మా, అవన్నీ తర్వాత ఇప్పుడు కూడాను అవి రాకుండా ఉండటము, అలాగే ఉండిపోతాయేమో, లేకపోతే చిన్నగా ఉండిపోతాయేమో, అలాంటివి ఏమీ ఉండదమ్మా. ఇది మేడం క్లారిఫికేషన్ కోసం. షీ హాస్ క్యావిటీస్ మేడం, పైన టీత్ కి ఉంది, పైన దవడ పన్నుకు ఉంది. సో అది ఎక్స్ట్రాక్ట్ చేయించొచ్చా లేకపోతే దానికి అదే వెళ్ళిపోతుందా? ఎందుకంటే చిన్న ఏజ్ కదా, ఎక్స్ట్రాక్ట్ చేయించడం ప్రాబ్లం అవుతుందా మళ్ళీ అనేసి. నౌ దిస్ ఇస్ అ ట్రికీ క్వశ్చన్, బికాస్ పైన పన్ను అంటే 6 years ఏజ్ కి ఇక్కడ ఒక పర్మనెంట్ పన్ను, ఇక్కడ ఒక పర్మనెంట్ పన్ను, ఇక్కడ ఒక పర్మనెంట్ పన్ను, ఇక్కడ ఒక పర్మనెంట్ పన్ను వస్తుందమ్మా. ఓకే, the rest of them are all milk teeth. ఓకే, మిల్క్ టీత్ అన్ని కూడాను ఎక్స్ట్రాక్ట్ చేయించవచ్చు. ఓకే, కానీ పర్మనెంట్ టీతా మిల్క్ టీతా అనేది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఎక్స్ట్రాక్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో 6 ఏళ్లకి పర్మనెంట్ మోలార్స్ అంటే పర్మనెంట్ దంతాలు కూడా ఉంటాయి అన్నమాట.
ఓకే, పొరపాటున అది ఎక్స్ట్రాక్ట్ చేయించారనుకోండి, దెన్ దట్ ఈస్ ది ఎండ్. తర్వాత ఇంకో మూడోది రావటం అనేది ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. కాబట్టి ఒకవేళ పర్మనెంట్ దంతానికి గనక అది లాస్ట్ లో ఉంది మేడం, లాస్ట్ లో ఉంది అంటేనమ్మా ఒక్కసారి నోరు తెరిచి చూడండి. ఎందుకంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ whether it is a milk tooth or whether it is a permanent tooth, because permanent last tooth 8 years lo ante it is definitely a permanent tooth, not a milk tooth. Dantlo ganaka cavity unte ganaka please do not extract it. It has to either go in for a filling or for a root canal treatment. లాస్ట్ లో ఉంటుందా మేడం పర్మనెంట్ టీత్ అన్నది? లాస్ట్ లో ఉంటుందమ్మా, అన్ని వైపులా లాస్ట్ లో ఉంటుంది. పాపకి అన్ని వైపులా ఇక్కడ ఒక పర్మనెంట్ లాస్ట్ పన్ను ఉంటుంది, ఇక్కడ ఒక పర్మనెంట్ లాస్ట్ పన్ను ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న గారు అడగండి. ప్రసన్న గారు అడగండి. ప్రసన్న, హలో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యూ. ప్రసన్న గారు ఐ థింక్ రెస్పాండ్ అవుతలేరండి. కేశవ్ రెడ్డి గారు అడగండి. కేశవ్ రెడ్డి గారు. సార్ కిషోర్ అన్న, నేను మనీష్ అండి. మనీష్ గారు, కేశవ్ రెడ్డి గారు అడగండి. హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇందాక ప్రసన్న అని పిలిచారు. ప్రసన్న గారు చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. ప్రసన్న గారు, మీ వీడియో ఆన్ లో ఉందా అండి? లేదండి, కొన్ని డౌట్స్ అడుగుదామని చేశాను. పర్లేదమ్మా, చెప్పండి. మేడం, మా బాబుకి మేము క్యాప్ వేయించాము, దవడ పన్ను ప్రాబ్లం ఉంటే. అది క్యాప్ అనేది ఎన్ని రోజుల వరకు ఉంచవచ్చు, మళ్ళీ ఎప్పుడు వేయించాలి? అమ్మా ఇంకొకసారి అమ్మా, మీరు మీ బాబుకి పన్ను అంటే ఏం వేయించారు? క్యాప్ వేయించారా? రూట్ కెనాల్ సిస్టమ్ చేసి క్యాప్ వేయించడం జరిగింది. బాబు ఏజ్ 17 years అండి. అమ్మా, ఎన్నాళ్ళ క్రితం వేయించారు క్యాప్? బాబుకి ఇప్పుడు 2 years అవుతుందండి వేయించి. ఓకే, ప్రశ్న ఏంటమ్మా? అంటే ఆ క్యాప్ ఎప్పటి వరకు మళ్ళీ చేంజ్ చేయొచ్చు అని, ఎన్ని రోజులకు ఎప్పుడు చేంజ్ చేయొచ్చు? అలాగే మేడం, మళ్ళీ ఎక్స్రే తీసినప్పుడు బాబుకి జ్ఞానదంతము క్రాస్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పిండ్రు. అది క్రాస్ గా ఉండడం వల్ల నష్టమా, సర్జరీ అవసరమా, ఎప్పుడు చేయించాలి? బాబుకి ఇప్పుడు 18 years రన్నింగ్ మేడం. డాక్టర్ గారు, ఒక క్లియర్ అయిందా అండి క్వశ్చన్? ఓం డాక్టర్ గారు, ఓం. సరితా మేడం, ప్రాబ్లం వచ్చింది సార్ మేడం. ఇంటర్నెట్ ప్రాబ్లం కనిపిస్తుంది, కొద్దిగా నెట్ ప్రాబ్లం వచ్చింది. ఇంటర్నెట్ ప్రాబ్లం కనిపిస్తుంది. డాక్టర్ సరితా మేడం స్టక్ అయింది. ఒకసారి మేడం కట్ చేసి మళ్ళీ జాయిన్ కావాల్సి వస్తుంది అయితే మోస్ట్లీ. విల్ సీ. సో చాలా అద్భుతమైన సెషన్ అండి. మేడం జాయిన్ అవుతారు, ఒక్క నిమిషం ఉండండి, నో ప్రాబ్లం. సో సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దయచేసి ప్రివెన్షన్ వైపుకి ఎక్కువ వెళ్ళండి, తొందరపడకండి. మీరు ఎక్కువ ప్రాణాయామం చేయండి. ప్రాణాయామతో మిరాకిల్స్ చూస్తాం మనం. పూజ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఊడిపోయిన పళ్ళు కూడా తిరిగి మళ్ళీ వస్తాయి అంటాడు ఆయన, ఓల్డ్ ఏజ్ లో కూడా. కాబట్టి ప్రాణాయామకు ఎక్కువ ఇంపార్టెన్స్ రిజల్ట్ మీరు చూస్తారండి. సో ఒక నిమిషం, డాక్టర్ సరిత మేడం జాయిన్ అవుతారు అనుకుంటా. మోస్ట్లీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటుంది, మొబైల్ డాటా నుంచి జాయిన్ అయి ఉండొచ్చు మేడం. సో ఎవరైతే మిస్ అయ్యారో, మనీష్ గారు, కేశవ రెడ్డి గారు, అండ్ ఫ్రమ్ లాంగ్ ఐ థింక్ యుఎస్ నుంచి పెట్టారు సాయిరామ్ గారు, యుఎస్ నుంచి రెస్పాండ్ అవుతున్నారు. మొబైల్ నెంబర్ ఉందండి ఆల్రెడీ, డాక్టర్ గారు మొబైల్ నెంబర్ నేను చాట్ బాక్స్ లో పెట్టాను, మీరు స్పందించవచ్చు, మీరేమి టెన్షన్ పడకండి. డాక్టర్ గారు బెస్ట్ డాక్టర్ అండి, చాలా ఓపిక్ గా ప్రతి ఒక్కరికి కూడా రెస్పాండ్ అవుతారు వారు, అండ్ మంచి సలహా ఇస్తారు. సో మీరు ఈ సెషన్ లో మిస్ అయ్యామని నన్ను కోపగించుకోకండి దయచేసి. తప్పకుండా మీరు డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు, డాక్టర్ గారు తప్పకుండా మీకు స్పందిస్తారండి. ఓం నమస్తే అండి. ఈ క్లినిక్ ఎక్కడండి మేడం గారిది? మేడం క్లినిక్ ఇంతకుముందు చెప్పారండి, హిమాయత్ నగర్ లో ఉందండి.
హిమాయత్ నగర్ లో 2 ప్లేస్ లో కూడా ఉంది వాడిది. మీరు ఫోన్ నంబర్ ఒకసారి ఫోన్ చేయండి, తన అపాయింట్మెంట్ లో మీకు ఇస్తారు కాబట్టి. ధన్యవాదాలు. ఓకేనండి. హలో సార్, ఇది ఇంకోటి ఏంటంటే మన భ్రమరి ప్రాణాయామం. చక్రపాణి గారు చెప్పండి, మాట్లాడండి. చక్రపాణి గారు మీరు ఆల్రెడీ వెళ్ళే హైలీ ఇంటెలెక్చువల్, మాట్లాడండి. మన భ్రమరి ప్రాణాయామం చేసినప్పుడు మనం శబ్దం ఇస్తాం, సౌండ్. అవును, మకారంతో శబ్దం ఇస్తాం ఎక్కువ, తుమ్మిదలాగా మకారంతో. నాకు అనిపిస్తుంది లోపల అది మసాజ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఆ సౌండ్ కి, వైబ్రేషన్ కి ఆ చిగుళ్ళు వైబ్రేషన్ అవుతుంటాయి. తర్వాత ఇది డైరెక్టర్ అని కూడా చెప్పాడు ఒక ఆయన డాక్టర్, ఇంతకుముందు లెక్చర్ విన్నాను. అవునండి, అవును. మనం బ్రాంకియా ఇవైతే ఏవైతే అది, తర్వాత ఇది కూడా ఈఎన్టీ స్ప్రే అని అంటుంది ఒక ఆమె. కాబట్టి ఇది మనకు దీంట్లో కూడా పనిచేస్తుంది అనిపిస్తుంది భ్రమరి కొంతవరకు. 100% అండి. బ్రహ్మరి అండ్ ఓంకారము, ప్రణవనాదం, ఈ 3 కూడా మొత్తం ముఖమండలం పైనే ప్రభావం పడుతుందండి. వైబ్రేషన్స్ వల్ల మొత్తం ముఖమండలం అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవి, మొత్తం ఫేస్ లో ఉన్నటువంటి అన్నిటిపైన, బ్రెయిన్ పైన ప్రభావం పడుతుంది. కాబట్టి తప్పకుండా బ్రహ్మరి అండ్ ఓంకారం సజెస్టబుల్, తప్పకుండా చేయాలి. ముఖ్యంగా మొన్న డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆయిల్ పుల్లింగ్ చేయడము, బ్రష్ చేసుకోవడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ అందరికి టైం దొరికింది కాబట్టి నేను ఒక అనౌన్స్మెంట్ అండి. రేపు మనకి డాక్టర్ సుచిత గారు రాబోతున్నారు. డాక్టర్ సుచిత ఎంఎస్ ఇన్ ఐ అండి, ఐ స్పెషలిస్ట్. తను ఈయన ఆయుర్వేద, తను స్పెషల్ ఏంటంటే ఆయుర్వేదాలో ఎంఎస్ ఇన్ ఆప్థమాలజీ. ఓకేనండి. సో ఐ స్పెషలిస్ట్ రేపు రాబోతున్నారు కాబట్టి అద్భుతమైన డాక్టర్ గారు ఉన్నారు. మీరు రేపు కళ్ళకు సంబంధించిన అంశాల్లో కూడా మనకు చాలా క్లారిటీ రేపు వస్తుందండి. సో ఎక్కువ రూరల్ సేమ్ అండి, 6 to 7:30. ముఖ్యంగా రూరల్ వాళ్ళని మనం మోటివేట్ చేద్దాం. ఆశ్చర్యం ఏంటంటే హాంకాంగ్ నుంచి, యుఎస్ నుంచి, న్యూఢిల్లీ నుంచి వీళ్ళు కూడా వస్తున్నారు. చాలా ఆశ్చర్యం, చాలా సంతోషం. అందరికి వెల్కమ్. బట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఏదైతే ఆ నాలెడ్జ్ అందుతలేదో, మన గ్రామాల వాళ్ళు అయితే మిస్ అవుతున్నారో, ఈ అవేర్నెస్, హెల్త్ కాన్షియస్నెస్ లేదో, వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. ఎక్కువ మందిని మనం అటువైపు వాళ్ళని రావడానికి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుందండి. మనతో గురువు గారు నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు సాయిరామ్ అండి. నేను అట్లాంటా, అమెరికాలో ఉంటాను. మాకు ఇంకా ఆఫీస్ కూడా మొదలైపోయింది. ఇది మనకి ఇవన్నీ తెలియడానికి ఏదైనా వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా ఉందా సార్? అట్లేం లేదు సార్. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ కి సంబంధించి మనం ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ పతంజలి యోగ సమితిది మనం గ్రూప్ క్రియేట్ చేశాము. ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు యోగా యాక్టివిటీ రెగ్యులర్ గా జరుగుతుంది. మార్నింగ్ టైము రెగ్యులర్ యాక్టివిటీస్ జరుగుతుందండి. మన దగ్గర ఆల్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారు మన సోదరులు, యోగ శిక్షకులు. అండ్ ఈవినింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఆయుర్వేద సెషన్ నడుస్తుంది. దీంతో పాటు ఫ్యూచర్ లో యజ్ఞం పైన పూజ స్వామి రామ్దేవ్ బాబా గారి లక్ష్యం ఏంది? యోగా, ఆయుర్వేదం, యజ్ఞం, ఈ 3 సైమల్టేనియస్లీ ఏ కుటుంబంలో అయితే జరుగుతుందో అక్కడ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదండి. సో రేపు నెక్స్ట్ మనము థెరపెటిక్ యజ్ఞం అంటున్నాం దాన్ని. జనరల్ యజ్ఞం కాకుండా రోగానుసారం యజ్ఞము. డైరెక్ట్ హరిద్వార్ నుంచి పూజ స్వామి యజ్ఞదేవ్జీ మనకి సెషన్ తీసుకోబోతున్నారు. సో 10 మొత్తం టోటల్ 8 days అంటే సండే టు సండే ఎవ్రీడే 2 hours సెషన్ ఉంటుందండి. లైవ్ సెషన్ ఉంటది. మనం మన ఇళ్ళలోకి నుంచి కూడా జాయిన్ కావచ్చు. మనమే హోస్టింగ్ చెప్పే టైం దగ్గరనే ఉంటాయి అన్నట్టు అన్ని. అదే అండి, ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఎక్కడ తెలుస్తుంది ఎప్పుడే ప్రోగ్రామ్ ఉంది అని? మీరు నా నంబర్ కి మీరు మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని నేను గ్రూప్ లో యాడ్ చేస్తానండి. చెప్పండి సార్ మీ నెంబర్. మీకు ఎలా వచ్చింది అసలు ఈ లింక్ ఎలా వచ్చింది మీకు? ఒకనొక వాట్సాప్ గ్రూప్ లో ఒక అతను పంపించారు సార్, గౌరీశంకర్ గారు అని. గౌరీశంకర్ గారి దగ్గర ఉందండి, వాళ్ళతో మీరు యాడ్ చేయగలుగుతారు. మీకు మహబూబ్ నగర్ గౌరీశంకర్ గారు యాడ్ చేయగలుగుతారు. తను కూడా డైరెక్ట్ రైట్. ఇప్పుడు ఒక నంబర్ అది మీదేనా? 92-900 కిషోర్. మీరు ఫోన్ చేశారా డాక్టర్ గారికి? షెల్ వి క్లోజ్ దెన్? మేడం రాలేదంటే ఐ థింక్ సంథింగ్. అన్నయ్య ఓం అన్నయ్య, నేను అనితని మేడం కి ఫోన్ చేశాను 2 times, కలుస్తలేదు మేడం కి. ఐ థింక్ స్విచ్ ఆఫ్ సంథింగ్ ఉండొచ్చు. మనం వెయిట్ చేద్దామండి, ఉండండి. సంథింగ్ ఫోన్. ఐఎమ్ సారీ, యాక్చువల్లీ ఈ రోజు నేను ఏంటంటే బయటకు వెళ్ళడం వల్ల, ఎగ్జామినేషన్ డ్యూటీలో వెళ్ళడం వల్ల రైట్ టైంలో నేను రైట్ ప్లేస్ లో లేకపోయాను. సో మధ్యలో మా మిత్రుని యొక్క ఇల్లు ఉంది, అక్కడికి వచ్చేస్తాను ఇమీడియట్లీ. నేను ఇక్కడ
ఏమంటారు దీన్ని, బైబుల్ హౌస్ ఏరియాలో ఉంటాడు మా ఫ్రెండ్. సో వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇమీడియట్లీ నేను మీతో యాడ్ కాగలిగాను. సో ఐఎమ్ సారీ, ఫస్ట్ డే నేను టైంకి అప్రోచ్ కాలేకపోయాను. సో ఎనీవే, ఫస్ట్ మనము ఇంత అద్భుతమైన సెషన్ కి కారకుడైనటువంటి సాయిబాబాని మనం అప్రిషియేట్ చేయాలి. సాయిబాబా అన్న మామూలు వ్యక్తి కాదండి. సో కొన్ని వేల మందికి యోగా నేర్పించారు. అంతేకాదు ముఖ్యంగా స్లమ్ ఏరియాలో వెళ్ళి నీడి పిల్లలకి సేవ చేస్తుంటారని. అలాంటి వ్యక్తి తను నిజంగా చెప్పాలంటే సామాన్యమైన స్థితి నుంచి మహాపురుషులను పట్టుకొని అసామాన్య స్థితికి వెళ్ళారు. సో అలాంటి సాయిబాబా అన్న వారికి మనము ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి. మనమందరం 68 సంవత్సరాలు పూర్తి చేసుకొని 69వ సంవత్సరంలో అడుగుపెట్టారు మా సాయిబాబా అన్న. సో సాయిబాబా అన్నకి మనము అందరం కలిసి స్వస్తి నా ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నా పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్షయో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిదాశ్చోపమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. మీలాంటి అద్భుతమైన వ్యక్తి ఏదైతే గొప్ప సంకల్పంతో జన్మ తీసుకొని జన్మని సార్థకం చేస్తున్నారో, సమాజంలో సేవా దృక్పథంతో మహాపురుషుని పట్టుకొని స్వామి రామ్దేవ్ బాబా గారిని గురువుగా తీసుకొని వారి అడుగుజాడల్లో ఉండి ఇంత అద్భుతమైన యోగని, ఆయుర్వేదాన్ని, యజ్ఞంని మీరు సామాన్యమైన వ్యక్తి తీసుకుపోతున్నారో, మీ జీవితంలో సదా సంతోషం దొరకాలని, 100 సంవత్సరాలు ఎలాంటి సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా సేవ చేస్తూ మీరు ఉండాలని మా అందరి తరపు నుంచి మీకు జన్మదిన శుభాకాంక్షలు సాయిబాబా అన్న గారు. बहुत बहुत धन्यवाद. ఓం సార్. మాట్లాడండి అన్న. డాక్టర్ గారి నాన్నగారండి మీరు వల్లభనేని కుటుంబరావు గారు. డాక్టర్ గారు చాలా పెద్ద సేవకుడు అండి. ఈ బుక్స్ అని తానే రాశాడు. ఇది జీవన శైలిలో మార్పులు, మైండ్ ప్యూరిఫికేషన్, ఇలాంటి బుక్స్ రాసి ఫ్రీ ఉచితంగా సర్వీస్ చేస్తాడండి. తాను లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇప్పటి వరకు విధవాళ్ళ పైన. మేము ఎన్నో అనాథాశ్రమం చూస్తుంటాం. తనకు వచ్చి అక్కడ తన సేవ అందిస్తుంటాడండి. పెద్ద టీం ఉంది తన దగ్గర. చాలా మంచి సేవకుడు అండి వల్లభనేని కుటుంబరావు గారు, డాక్టర్ అమ్మ వాళ్ళ నాన్నగారు. డాక్టర్ అమ్మ అవకాశం దొరికినప్పుడల్లా మన శిబిరంకి వచ్చి పిల్లల్ని కూడా తీసుకొస్తుందండి. పిల్లల్ని తీసుకొచ్చి తాను పిల్లలతో భర్తను యోగా చేస్తుంది. టైం దొరికినప్పుడు వస్తుంది, వేస్ట్ చేయదండి. నిజంగా డాక్టర్ అమ్మ చాలా గొప్ప. ఆ స్థానంలో ఉండి కూడా భర్త కూడా డాక్టరు, వాళ్ళ నాన్న డాక్టరేట్ తీసుకున్నాడు. కానీ ఏం మాత్రం అహం లేదండి తనకు. చక్కగా నేర్చుకొని పోతుంది, చిన్నపిల్లలు నేర్చుకొని పోతుంది. అందుకని మేము మధ్యాహ్నం చెప్పాడు కిషోర్ సార్ నాకు, అనే ఇలా ఎవరైనా ఉంటే చూడ డాక్టర్స్ అంటే తనకు ఫోన్ చేయగానే ఫ్రీగా ఉన్నాను సాయిబాబా సార్, నేను వస్తాను తప్పకుండా అని చెప్పింది. చెప్పి చక్కగా క్లాస్ ఇచ్చిందని. ఇంకా కాస్త ఉండే క్వశ్చన్ ఆన్సర్స్ అడిగేది. మళ్ళీ పెట్టుకుందాం కావస్తే మేడంతో, మళ్ళీ పెట్టుకోవాలి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగేది ఉండే మేడంని. ఈ అవకాశం ఇచ్చిన మేడంకు, మాకు ఈ అవకాశం ఇచ్చిన కిషోర్ సార్ కు, మా యోగా టీం మొత్తంకు, మా యోగా మిషన్ ధన్యవాదాలండి. ఓం ఓం సాయిబాబా అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. ధన్యవాదాలమ్మా. ఐ థింక్ డాక్టర్ గారు వెయిట్ చేస్తున్నాను. ఫోన్ కలుస్తుంది కానీ ఐ థింక్ చూద్దాం. 5 minutes చూద్దామండి. 5 minutes తర్వాత కంక్లూడ్ చేద్దాం. ఐ థింక్ నెట్ అయిపోయి ఉంటది. టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సో ఇంకా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చండి. ఏదైతే చేస్తున్నామో అద్భుతమైన సెషన్ నడుస్తుంది. మనము నెక్స్ట్ యజ్ఞం సెషన్ లో కూడా మీరు ఇన్వాల్వ్ కండి. ఎవరైనా మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారంటే షేర్ చేయండి, నో ప్రాబ్లం. ఇంకా మీ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. యూ కెన్ షేర్ అండ్ యూ కెన్ గివ్ యువర్ సజెషన్స్ ప్లీజ్. మాట్లాడండి. చాలా సంతోషం అండి. సో ఈ అవేర్నెస్ క్యాంప్ లో నా రిక్వెస్ట్ నా తరపు నుంచి ఏంటంటే, మనం ఎక్కువ
నిజంగా నీడి వ్యక్తులని ఇందులో యాడ్ చేసే ప్రయత్నం చేయండి. టెక్నాలజీ వల్ల ఈరోజు మనం ఈ అవేర్నెస్ అనేది సామాన్యమైన వ్యక్తి దాకా తీసుకుపోగలిగితే మన ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మనం పూర్తి చేసినట్టయితే స్వామీజీ యొక్క లక్ష్యమే అదండి. సామాన్యుల్లో సామాన్యుని వరకు నాలెడ్జ్ వెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళందరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలనేది వాళ్ళ లక్ష్యం. సో మనం ఆయుర్వేదిక్ అభ్యాన్ అయినప్పటికీ కూడా నేను డాక్టర్ సరిత వల్లభనేని గారిని ఎందుకే యాక్సెప్ట్ చేసాం, పిలిచాం, ఎందుకోసం అంటే వారు నిజంగా చాలా సింపుల్ వ్యక్తి అండి. యోగా ప్రాక్టీషనర్, రెగ్యులర్ యోగా ప్రాక్టీషనర్ అన్న దగ్గరికి వెళ్ళడం, అంతేకాకుండా తను కూడా తొందరపడి ఏది అట్లా చెప్పదండి, యాంటీబయాటిక్స్ గురించి కానీ చెప్పదండి. తను కూడా ఆయుర్వేదిక్ అంశాలను పాటిస్తూ ఎంకరేజ్ చేస్తుంది. ఈవెన్ తను డాక్టర్ అయి ఉండి కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ని కలవడానికి పంపిస్తుంది, తను వెళ్తుంది. సో అలాంటి అద్భుతమైన ఆలోచన పరురాలు, మంచి సుహృదయరాలు, గొప్పగా ఆలోచించే అంటే విజన్తో ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇట్లాంటి వాళ్ళు మన చుట్టూ ఉండడం మన అదృష్టం. సో అట్లాంటి వాళ్ళని మనము కలుస్తూ ఉండాలి, వారి నుంచి కరెక్ట్ గైడెన్స్ తీసుకోవాలి, ఎక్కడ అవసరమో అక్కడ వెళ్ళాలి. అలవాపోతే ఎప్పుడు పోవాలి, ఎప్పుడైతే తప్పదు అన్న సందర్భాల్లో వెళ్ళాలండి. సో ఎక్కువలో ఎక్కువ మీరు దయచేసి యోగకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ప్రాణాయామం ఎక్కువ చేయండి. ప్రాణాయామతో మీరు నమ్మరు అలాంటి మిరాకిల్స్ మీరు చూస్తారండి. మేము మా అనుభవంలో చాలా చూస్తున్నాం, మీరు కూడా మీ అనుభవంలో చూసే అవకాశం ఉందండి. సాయిబాబన్న అన్మ్యూట్ చేయండి ఆడియో. మేడం గారు చెప్పారు తన ఫోన్ లో ట్రబుల్ వచ్చేసింది సడన్ గా. అవును అవును, ఛార్జింగ్ తెచ్చిస్తున్నామని చెప్పింది. మళ్ళీ ఒక సెక్షన్ పెట్టుకొని మళ్ళీ తప్పకుండా నేను క్లాస్ ఇస్తానని చెప్పింది. అవును, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటది, నెట్ ప్రాబ్లం ఇచ్చింది, తన ఫోనే ప్రాబ్లం వచ్చిందంట, నెట్ కాదు తన ఫోనే ప్రాబ్లం వచ్చింది. నేను ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ అడిగేది ఉండే అమ్మా, మేము కూడా అడిగేది ఉండే అంటే కవర్ చేస్తాను సార్, నెక్స్ట్ టైం కవర్ చేస్తాను, క్షమించాలి అని చెప్తుంది. దయచేసి క్షమించాలి. సాయిరామ్ గారు అంట్లాట నుంచి వచ్చారు కానీ మీకు మేము సపోర్ట్ చేయలేకపోయాం. కేశవరెడ్డి గారు దయచేసి క్షమించండి. మీరు నంబర్ ఉంది కదా, ఆ నంబర్ లో మీరు కాంటాక్ట్ చేయండి, మీకు తప్పకుండా గైడ్లైన్స్ ఇస్తారు. కేశవరెడ్డి గారు మేడం నంబర్ కాంటాక్ట్ చేయమని, మేడం నంబర్ కాంటాక్ట్ చేయమని వాట్సాప్. కేశవరెడ్డి గారు ఎక్కడి నుంచి అండి? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేశవరెడ్డి గారు ఎక్కడి నుంచి మీరు? సార్ నేను ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి సార్, దాచేపల్లి. ఓ చాలా సంతోషం అండి, చాలా సంతోషం కేశవరెడ్డి గారు. ఒక్కసారి మేడం ని ఫోన్ లో మాట్లాడండి, మీకు తప్పకుండా తను గైడ్లైన్స్ ఇస్తుందండి. సో అందరికి పేరు పేరు ధన్యవాదాలు. ఈ రోజు ఇంత అద్భుతమైన సెషన్ మనం చేసుకున్నాం. ముఖ్యంగా దంత సంబంధిత సమస్యలకు కారణం ఏదైతే ఉందో మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం మన ప్రికాషన్స్ తీసుకోకపోవడమే అతిపెద్ద నష్టం అండి. సో ప్రికాషన్స్ తీసుకుందాం దయచేసి. పొద్దున మనం బ్రష్ చేయడము, ఈవినింగ్ కూడా పడుకునే ముందు తప్పకుండా మనం బ్రష్ చేయడము, క్లీన్ గా ఉంచడము, ఎప్పుడు భోజనం చేసినా తప్పకుండా ఒకసారి పుక్లియడము, రాత్రి పడుకునే ముందు అవసరమైతే కనీసం అప్పుడప్పుడైనా ఆయిల్ తోటి మనము పుల్లింగ్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్. ఇంకా చెప్పాలంటే పూజ స్వామి చెప్తారండి, ఏంది పసుపు, తర్వాత సైంధవ లవణం, ఉప్పుకు బదులు సైంధవ లవణం వేయండి, తర్వాత కొద్దిగా జామ ఆకు ఉంటుంది, జామ ఆకు వేయండి, మరగబెట్టండి, కొద్దిగా మరగబెట్టి దాన్ని ఏం చేయండి, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో వేసి మీరు నోట్లో వేసి పుక్లియండి, గార్లింగ్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే టోన్ ప్రాబ్లం పోతుంది, లోపల ఉన్నటువంటివి కూడా వెళ్ళిపోయి మీకు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందండి, మీకు బ్యాక్టీరియాలు ఏమి ఉండేయండి. సో జామ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరు చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా మనం ప్రికాషన్స్ తీసుకుంటే 100% లాభం అవుతుందండి. సో చిన్న ఏజ్ లో పళ్ళు మనము ఊడిపోవడం అనేది, చిన్న ఏజ్ లో పోయి దానికి క్యాప్ పెట్టుకోవాలి, తర్వాత రూట్ కెనాల్ చేయాలి, ఆ స్థాయి ఎందుకు వస్తుందండి? ముఖ్యంగా ఈ స్వీట్ ఎక్కువ తినడం, అనవసరమైన తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, సో దాన్ని తిన్న తర్వాత క్లీన్ చేసుకోకపోవడం, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యల వల్లనే. కాబట్టి అట్లా కాకుండా మనం అవేర్నెస్ తోటి అట్లా చేయకుండా తప్పకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, పైన క్లీన్ చేయడం, కింద క్లీన్ చేయడం, బ్రషింగ్ సరిగ్గా చేయడం, కనీసం మసాజ్ చేయండి. మనం బ్రష్ పెట్టాలేం లేదండి, స్వామీజీ ఎన్నోసార్లు చెప్తున్నాడు, మసాజ్ చేయండి పైన కింద. దంతమంజన్ వాడండి, పతంజలి దంతమంజన్ మీరు వాడి చూడండి, మీరు అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. మేము వాడుతున్నాం, అద్భుతమైన రిజల్ట్ చూస్తారండి. సో పతంజలిలో స్వామీజీ కూడా పేస్ట్ కి ఎంకరేజ్ చేయడండి, దంతమంజన్కి ఎంకరేజ్ చేస్తాడు. మీరు వాడి చూడండి దంతమంజనం ఎంత అద్భుతం ఉంటుందో. ఏంటంటే పిల్లలు ఇవాళ రేపు వాళ్ళకు అలవాటు అయిపోయింది కాబట్టి అది వాళ్ళకు అది పెట్టకపోతే ఎటో అనిపిస్తుంది అని ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసమని దంతమంజనం పేస్ట్ తీసుకొచ్చాడు. పేస్ట్ లో కూడా మెడికేర్ పేస్ట్ కూడా వచ్చింది ఇప్పుడు అండి. మీరు చూడొచ్చు, మీరు ఎంత అద్భుతమైన రిజల్ట్ మీరు చూసే అవకాశం ఉంది. అన్నిటికంటే మించింది ఏంటంటే ప్రాణాయామ చేయండి, మీరు మంచి దీన్ని మీరు తీసుకుంటారు. మీరు మనీష్ కుమార్ గారు క్షమించండి, మనీష్ గారు మీరు
డాక్టర్ గారికి ఫోన్ చేయండి, మళ్ళొకసారి మనం డాక్టర్ గారిని మనం ఇన్వైట్ చేద్దాం. తద్వారా మనకు చాలా మంచి గైడ్లైన్స్ దొరికే అవకాశం ఉంది. సో రేపు మనము ఐ స్పెషల్ పైన డాక్టర్ సుజిత గారు రాబోతున్నారు. సో మీ కంటికి సంబంధించిన సమస్యల పైన కూడా ఆయుర్వేదిక్ ద్వారా ఏం సొల్యూషన్ ఉంది అనేది మనం రేపు తెలుసుకుందాం. సో శాంతి భద్ర చెప్దామండి, చేతులు ధ్యాన ముద్రలో పెడదాం. ఓం సార్, కిషోర్ సార్ ఓం. చెప్పండి. సీనియర్ సిటిజన్స్ బ్రష్ చూడండి, ఈ బ్రష్ ఒక బ్రష్ 2 months వస్తుందండి. ఇది ఈజీగా స్ప్రింగ్ లాగా ఎంత సన్నటి దూరుతుందండి. సీనియర్ సిటిజన్స్ వాడండి. నెక్స్ట్ పళ్ళు లూజ్ అయిపోయి పళ్ళల ప్రాబ్లం ఉంటే కానుగు పుల్ల అండి, కానుగు పుల్లతో చక్కగా బ్రష్ చేసుకోండి. ఒక వారము నొప్పులు బాధలు చిగురు అన్ని గట్టి పడతాయండి. కానుగు పుల్ల మీకు కానుగు చెట్టు చూపించమంటే ఇప్పుడే చూపిస్తాను. మా ఇంట్లో ఉంది మళ్ళీ ఆకులు. మీకు సామాన్యంగా అందరు తెలుసు కానుగు చెట్టు. అవునండి, అవును. ఆ కానుగు చెట్టు పుల్లతోని బ్రష్ చేసుకోండి మంచిగా. ఒక వారం రోజులు చేసుకోండి, డిఫరెంట్ అయిపోతుంది. లూజ్ పనులే కానీ నొప్పి పనులే కానీ చాలా బాధలు పోతాయండి పళ్ళ బాధ. సరేనా? ఓం శాంతి పాఠం చెప్పండి కిషోర్ సార్. శాంతి పాఠం చెప్దామండి. ఓం ద్యౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయా శాంతి వనస్పతయా శాంతి విశ్వే దేవా శాంతి ब्रह्मा शांति सर्वगो शांति शांतिरेवा शांति सामा शांतिरेदि ओम शांति शांति शांति. చేతులు జోడిద్దాం. ओम श्री गुरुभ्यो नमः. बोलो भारत माता की जय. जय. गौ माता की पालन करेंगे. अपने अपने माता पिता की जय. सब साधु संतन की जय. गुरु परंपरा की जय. गीता माता की जय. वंदे मातरम. वंदे मातरम. बोलो स्वतंत्र भारत माता की जय. जय. सर्वे जना सुखिनो भवन्तु. అందరికి మరొకసారి ధన్యవాదాలు అండి. ఎస్పెషల్లీ భారస్వామ్యాన్ ట్రస్ట్ తరపు నుంచి ఇంత అద్భుతమైన సెషన్ అందించినటువంటి డాక్టర్ సరితా వల్లభనేని గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. బహుత్ బహుత్ ధన్యవాద్. మళ్ళీ రేపు సాయంత్రం ఎగ్జాక్ట్లీ 5:45 నుంచి రెడీ ఉండండి. 6 o'clock స్టార్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. అందరికి ఓం అండి. ఓం.